ఓకే, సో రికార్డింగ్ స్టార్ట్ అయింది. చెప్పాను కదా. సో ఫస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్. అదర్వైజ్ వీ కెన్ ఏంటి లాస్ట్ లో 10 to 15 minutes మనం లాస్ట్ లో డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఇవాళ ఫస్ట్ సెషన్ కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ కి మోస్ట్ ఆఫ్ యూ మీలో చాలా మంది ఏంటి ఆ, కొత్త కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే క్లౌడ్, అసలు క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అందులో క్లౌడ్ మోడల్స్ ఏంటి, అలాగే ఏ సర్వీసెస్ క్లౌడ్ ఇస్తుంది, ఓకే అవన్నీ డిస్కస్ చేద్దాం. మన కౌంట్ వచ్చేసి 31 32 జాయిన్ అయ్యారు. ఐ కెన్ సీ 32 నెంబర్. సో ఎవ్రీ వన్ హ్యాస్ జాయిన్ టుడే. గుడ్. సో నేను ప్రతి బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ, ఒక సజెషన్ లాగా ఇస్తాను అనమాట. ఏమవుతుందంటే మన అందరం, సో ఇప్పుడు మీరున్న అందరూ ఏమనుకొని వస్తారు, సో ఐదర్ నాన్ ఐటీ నుంచి రావచ్చు, లేకపోతే ఐటీలోనే ఉండుకుంటే వేరే ఐ మీన్ వేరే ఏమంటారు, సో ఐదర్ క్యూఏ కానీ లేకపోతే వేరే సర్వీసెస్ మీద వర్క్ చేస్తుండొచ్చు, స్విచ్ అవుదాం అనుకోవచ్చు మీరు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో మనం ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా ఏంటి నేను సాధించాలి, నేను డేటా ఇంజనీర్ అవ్వాలి, నేర్చుకుంటాను వెళ్తాను అని అనుకుంటాం. బట్ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత సో మన ఆల్రెడీ ఉన్న వర్క్ వలనో లేకపోతే వేరే డీవియేషన్స్ వలనో మధ్యలో అంటే ఒక 10 15 డేస్ తర్వాత వీటిని వదిలేస్తాం అనమాట. సో క్లాసెస్ అటెండ్ అవ్వడం, రికార్డింగ్స్ ఎవ్రీడే వినడం వదిలేస్తే ఏమవుతుందంటే మీరు పే చేసిన దానికి వేస్ట్ అవుతుంది. అండ్ మీరు ఏదైతే అనుకున్నారో, సో మీరు ఏదైతే గోల్ తో స్టార్ట్ అయ్యారో అది కూడా ఆగిపోద్ది అనమాట. ఓకే, సో అందుకని నేను ఏం చెప్తానంటే ప్రతిరోజు కుదిరితే లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఇది అవుతుంది. మీరు రికార్డింగ్స్ విన్నారనుకోండి, సో మీకు ఏమైనా స్టక్ అయిపోతే మీరు అడగలేరు అప్పుడు. రికార్డింగ్ మళ్ళీ నాకు పర్సనల్ మెసేజ్ చేయడము, నేను రిప్లై ఇచ్చిందాక వెయిట్ చేయడము అలా జరుగుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ప్రతిరోజు ఏ రోజు వీడియో ఉంటే ఆ రోజు వినేయండి. కుదిరితే ఆ, నేనైతే అండం లైవ్ క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. ఓకే, సో మధ్యలో డివియేట్ అయిపోయి వదిలేయడం చేయకండి. ప్రతిరోజు ఆ, ఏదైతే సెషన్ అవుతుందో తర్వాత మనది మొత్తం కూడా సో ఆ థియరీ ఏముండదండి, మనం చెప్పే దాంట్లో థియరీ అస్సలు ఉండదు. ప్రతిదీ కూడా హ్యాండ్స్ ఆన్, ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు. సో 1 అవర్ ఉంటే 1.5 అవర్ ఉన్నా కూడా మొత్తం కూడా హ్యాండ్స్ ఆనే ఉంటుంది. నీట్ గా స్లోగా వెళ్తాము, అంతా నీట్ గా చెప్పుకుంటూ వెళ్తాము. సో మీకు ఇబ్బంది ఉండదు. ఆ థియరీ చెప్పడము అలా ఉండదు, అన్ని హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆ వీడియోని పక్కన పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కూడా దీనికి అలవాటు అయిపోతే మీకు ఇంకా ఎక్కువ అసైన్మెంట్స్ ఇవ్వమని లేకపోతే ఇంకా ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని ఇవ్వమని అలా మీకు దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా జస్ట్ వీడియో విని హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయకుండా అజూర్ పోర్టల్లో వీటిని ప్రాక్టీస్ చేయకపోతే సో మీకు ఏమవుతుంది, జస్ట్ మీకు కాన్సెప్ట్స్ తెలిస్తే కానీ ఏమవుతుంది, నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్దామన్నా లేకపోతే ఏదైనా ప్రిపేర్ అవుదామన్నా ఏమవుతుంది, భయం ఉంటుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండదు కదా, నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అనే భయం ఉంటుంది. సో ఆ భయం ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ డే నుంచి ప్రతిరోజు ఏదైతే చెప్తామో దాన్ని మీరు అజూర్ పోర్టల్లో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏడిఎఫ్ కి అయితే ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అవన్నీ చూపిస్తా, డోంట్ వరీ. ఓకే, సో నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళకైతే మీకు స్క్రాచ్ నుంచి మొత్తం చెప్తాము. మీరు కూడా భయపడొద్దు. ఏంటంటే ఏదైతే చెప్తామో దాన్ని ప్రాక్టీస్ చేయండి అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ పర్సనల్లీ. ఓకే, డౌట్స్ మన సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కూడా అడగొచ్చు, నో ప్రాబ్లం. ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ ప్రొఫెషనల్స్, ఆల్రెడీ డేటా ఇంజనీర్సే వచ్చారు మన బ్యాచ్ లో. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, అందరినీ నేను ఎంగేజ్ చేయాలి కదా. సో కొంతమంది క్యాండిడేట్స్ ఎలా వస్తారంటే నాకు ఆల్రెడీ పైథాన్ వచ్చు గోపి, పైథాన్ మీద మీరు ఎక్కువ చెప్పొద్దు అంటారు. కొంతమంది వచ్చి నాకు ఆల్రెడీ డేటా ఫ్యాక్టరీ వచ్చు, నాకు డేటా బ్రిక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, డేటా ఫ్యాక్టరీ మొత్తం నాకు వచ్చు అంటారు. కొంతమంది నాకు సీక్వల్ ఇవన్నీ వచ్చు, నాకు ఆప్టిమైజేషన్ టెక్నిక్ కోసం వచ్చాను లేకపోతే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కోసం వచ్చాను అంటారు అనమాట. బట్ మన బ్యాచ్ లో అందరితో వెళ్ళాలి కదా, మనం ఏంటంటే స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మొత్తం చెప్పేస్తాం అనమాట. సో నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సో ఆల్రెడీ డేటా ఇంజనీర్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకుంటే వేరే ఆ, ఆ, వాటిలో స్విచ్ అయ్యడానికి చూసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాము. సో మీకు ఎందుకు ముందు చెప్తున్నానంటే మీరు నేను లాస్ట్ టైం హ్యాండిల్ చేసినప్పుడు ఒక 2 3 మెంబర్స్ వచ్చి గోపి నేను చాలా లే ఆఫ్ అయింది, నాకు జాబ్ లేదు, సో నాకు 2 3 మంత్స్ లోనే కావాలి, నేను అందుకే జాయిన్ అయ్యాను, నాకు డేటా బ్రిక్స్ లో అడ్వాన్స్ టాపిక్ చెప్పు, నాకు ఇది వచ్చు ఆల్రెడీ, ఇంటర్వ్యూకి ఇబ్బంది అవుతుంది, అలా వస్తారనమాట. సో నేను ఏం చెప్తానంటే మీకు వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీకు మీరు 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే రియల్ టైం కాన్సెప్ట్సే రియల్ టైంలో ఎలా కనెక్ట్ అవ్వాలో అవంతా చూపిస్తాం కాబట్టి పెట్టుకోవచ్చు. బట్ మీకు ఆల్రెడీ వర్క్ చేసున్నా కొంచెం తెలుసున్నా కానీ మళ్ళీ వినండి, ఏం కాదు, రిఫ్రెషింగ్ లాగా ఉంటుంది. ఓకే,
సో కంగారు పడొద్దు, అది నేను చెప్తున్నా. ఎందుకంటే నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పాలి కాబట్టి, ఇది ఓన్లీ కొంతమంది కోసమే కాదు కదా, అందరి కోసం అన్నమాట. సో మీరు ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆల్రెడీ మీకు తెలుసుంటే ఏంటి, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఏం చెప్తామంటే, ఫస్ట్ సో క్లౌడ్ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? ఓకే, సో అలాగే క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్ డిప్లాయ్మెంట్ మోడల్స్, అవి చూస్తాం. అలాగే క్లౌడ్ సర్వీసెస్, డిఫరెంట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది, అవి చూస్తాము. మ్మ్, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ ఏమని చూడొచ్చు, అడ్వాంటేజెస్ అనొచ్చు. నెక్స్ట్ అజూర్ పోర్టల్ ఓపెన్ చేసి నేను మీకు ఏమేం సర్వీసెస్ ఉన్నవి అవన్నీ చూపిస్తాను అనమాట. ఓకే, అలాగే ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకే. ఓకే, సో ఇవండి ఇవాళ మనం చెప్పుకునే టాపిక్స్ ఇవి. రేపు ఏం చెప్దామంటే, రేపు డేటా ఇంజనీర్ ఉంటాడు కదా, సో మనం ఫ్యూచర్ డేటా ఇంజనీర్స్ మీరందరూ. సో ఐ విష్ ఎవరైతే ఎంతమంది అయితే మన కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా త్వరలో, సో 2-3 months లో అందరూ డేటా ఇంజనీర్స్ కావాలని అనుకుంటున్నా. సో ఆ డేటా ఇంజనీర్ వర్క్ ఏంటి, సో మన అందరం ఒక 2-3 months తర్వాత ఏం చేయబోతున్నాం అనేది మొత్తం రేపు చూద్దాం. ఓకే, సో డేటా ఇంజనీర్ ఏమేమి వర్క్ చేస్తాడు, అతని రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో అవన్నీ రేపు చూద్దాం. Yeah, ఈ టాపిక్స్ చూస్తాం. ఓకే, సో మీరు అడగొచ్చు గోపి, ఈ క్లౌడ్ అంటే ఏంటి, అసలు ఈ క్లౌడ్ ఎందుకు ఇంత పాపులర్ అయింది? ఓకే, సో ఏ ఉంది కదా, ఏ వచ్చిన తర్వాత ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, లేకపోతే డేటా ఇంజనీర్స్ కానీ, క్లౌడ్ ఇంజనీర్స్ కానీ, లేకపోతే అజూర్ డేటా ఇంజనీర్స్ కానీ, లేకపోతే జనరల్ డేటా ఇంజనీర్స్ కానీ, సో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే లేదు. సో ఏ వచ్చినా కూడా మనకి ఇబ్బంది ఎందుకు లేదు అంటే, సో ఏ అనేది ఆ మోడల్స్, ఏ మోడల్ కానీ, ఏ బాట్ కానీ, సో వాటికి ఎవరు ఇస్తారు, ఎవరు ఆ మోడల్స్ అన్ని అవన్నీ రన్ చేస్తారు, మోడల్స్ కానీ లేకపోతే రికమెండేషన్స్ కానీ ఎవరు రన్ చేస్తారంటే డేటా సైంటిస్ట్. సో డేటా సైంటిస్ట్ అనే వాడికి ప్రాసెస్డ్ డేటా అంటే క్లీన్ డేటా మీదే వర్క్ చేస్తాడు తప్ప, సో వాడు రా డేటా అంటే మనం మొన్న చూపించాం కదా హ్యాండ్స్ ఆనప్పుడు, సో రియల్ టైంలో రా డేటా ఇంకా చాలా గజిబిజిగా ఉంటుంది, దాన్ని మనం ప్రాసెస్ చేసేస్తాం అనమాట. మనం కలెక్ట్ చేసి, సో దాన్ని ప్రాసెస్ చేసి, ఇప్పుడు ఏ టూల్ కి రా డేటా మీరు ఏ ఫార్మాట్ లో ఉంది ఆ ఫార్మాట్ లో ఇస్తే అది చేయలేదు, క్లీన్ చేయలేదు. సో అది ఏంటంటే మీరు కరెక్ట్ గా మొత్తం డేటా అంతా క్లీన్ డేటాకి ఇచ్చి ఏమన్నా రిపోర్ట్ జనరేట్ చేయమంటే చేస్తుంది తప్ప, సో మనకి డేటా ఇంజనీర్ వర్క్ అనేది ఏ అనేది ఇంకా చేయలేదు. సో అందుకనే ఇంకో 5-10 years వరకు మనకి ఇబ్బంది లేదు. కాకపోతే ఏమవుతుందంటే, మనం డేటాబ్రిక్స్ లో మనం కోడ్ రాస్తాం కదా, సో ఏదైతే పైస్పార్క్ కోడ్ రాస్తామో దాన్ని సింప్లిఫైడ్ చేసింది ఏ. సో ఇప్పుడు ఏం చేశారు, డేటాబ్రిక్స్ ని కూడా ఏ అసిస్టెంట్ అని ఉంటుంది అనమాట డేటాబ్రిక్స్ లో. ఏమని అంటదంటే, మనం డిఎఫ్ డాటా సెలెక్ట్ అంటే, సో లోపల మనకి ఇంటెలిజెన్స్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ డేటా ఇంజనీర్ యొక్క జాబ్స్ ని అయితే రిప్లేస్ చేయలేదు. కాకపోతే ఏం చేస్తుంది, ఇంతకు ముందు టీంలో 10 members డేటా ఇంజనీర్స్ ఉంటే ఇప్పుడు 6-7 సరిపోతారు. ఎందుకంటే ఈ ఏ అసిస్టెన్స్ అనేది కూడా మన డేటాబ్రిక్స్ లోకి రావటం వల్ల, సో కోడింగ్ అనేది తక్కువ అయిపోద్ది. బట్ ఏమవుతుంది, ఆ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడం, లేకపోతే ఏం చేయాలో ఏ కూడా కరెక్ట్ చేయదు కదా, ఏకి కరెక్ట్ గా వర్క్ చేయించుకోవడం ఏం కావాలో ఆ మ్యాన్ పవర్ అయితే కావాలి. సో డేటా ఇంజనీర్స్ కి అయితే ఇబ్బంది లేదు, ఎవరికైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నా, సో మీరు వరి అవ్వద్దు. ఓకే. యా, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ క్లౌడ్ కన్నా ముందు ఏముంది మనకి, క్లౌడ్ కన్నా ముందు, సో మీరు ఎప్పుడైనా బ్యాంక్ కానీ లేకపోతే ఎక్కడన్నా ఏ ఆఫీసెస్ వెళ్తే పెద్ద పెద్ద సర్వర్స్, బిగ్ బిగ్ మిషన్స్ అంటే సర్వర్స్, మానిటర్స్ ఎక్కువ చూసేవాళ్ళు కదా. సో ఏంటంటే ఇంతకు ముందు ఆ ఈ ఆన్ ప్రెమిసెస్ అంటే డేటా మొత్తం కూడా, సో ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ లోనే మన డేటా, సో ఇప్పుడు ఎంప్లాయీస్ ఒకవేళ క్యాప్జీ కానీ లేకపోతే డెలైట్ కానీ అలా తీసుకున్నారనుకోండి, వాటిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డేటా, వాళ్ళు వర్క్ చేసే ప్రాజెక్ట్స్ డేటా అంతా, ఏదైనా వాళ్ళ సాఫ్ట్వేర్, వాళ్ళ డేటా స్టోరేజ్ అంతా కూడా వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ లో ఉండేదన్నమాట. ఓకే, సో ఆన్ ప్రెమిసెస్ దీన్నే ఏమంటారంటే, నార్మల్ గా మీరు ఆన్ ప్రెమ్ అని కూడా వినొచ్చు.
ఆన్ ప్రెమ్. సో ఈ ఆన్ ప్రెమిసెస్ ఆర్ ఆన్ ప్రేమ్ అంటే ఏంటంటే, సో ఆల్ సర్వర్స్, ఓకే, సర్వర్స్, ఇంకా స్టోరేజ్, అలాగే సాఫ్ట్వేర్. సో ఇవన్నీ కూడా ఫిజికల్లీ లొకేటెడ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఫిజికల్లీ లొకేటెడ్ ఇన్ ఏ కంపెనీస్ ఓన్ బిల్డింగ్. సో మన ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఇప్పుడు మీకు గూగుల్ ఆఫీస్ కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ ఉన్నాయనుకోండి, వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ లో ఇవన్నీ ఉండేవి. వాళ్ళ సర్వర్స్ కానీ వాళ్ళ డేటా స్టోరేజ్ చేసుకునే డివైసెస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ అన్ని వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ లో ఉండేవి. సో ఎవరు రెస్పాన్సిబుల్? ఇంతకు ముందు క్లౌడ్ రాకముందు ఎవరు రెస్పాన్సిబుల్ అంటే వీటన్నిటికీ, ఓకే, సో ద కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఓకే. అండ్ వీటిని బై చేయడం అంటే కొనుక్కోవడం కానీ, వాటిని మెయింటైన్ చేయడం కానీ, అప్గ్రేడింగ్ చేయడం కానీ, లేకపోతే డౌన్ గ్రేడ్ చేయడం కానీ, స్కేలింగ్. ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఇంతకు ముందు మనకి ఎలా ఉండేది? సో ఒక ఇంతకు ముందు మన ఫోన్స్ లో ఎలా యూజ్ చేసే వాళ్ళం గుర్తుంటే మీకు, ఒక 5-10 years బ్యాక్ 2 GB మెమరీ కార్డు, 4 GB మెమరీ కార్డు అని మన మొబైల్స్ లో వేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏమైంది? అది ఏంటి, హార్డ్ డిస్క్ లాగా ఉండేది. ఇప్పుడు ఏమైంది? అసలు హార్డ్ డిస్క్, మెమరీ కార్డులు అనేవి లేవు. సో మొత్తం అయిపోయింది 64 GB మెమరీ, ఓకే, ఫోన్స్ లోనే వచ్చింది. అలాగే ఇంతకు ముందు ఏమైంది? సో ఇవన్నీ కూడా ఓన్ బిల్డింగ్స్ లో, వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ లో ఉండేవి. సో వీటిని మెయింటైన్ చేయడానికి ఎవరు కావాలి? ఓకే, సో వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి నెట్వర్క్ గా కావాలి కదా, నెట్వర్క్ ఇంజనీర్ కావాలి, ఓకే. అలాగే సో అడ్మిన్స్ కావాలి. ఇంకా వీటిని సపోర్ట్ చేయడానికి మళ్ళీ మనం వాళ్ళని L2 టీం వాళ్ళని పెట్టుకోవాలి. సో వీటన్నిటికీ ఏమైందంటే ఇంతకు ముందు, సో ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండేదన్నమాట. సో ఎలాగో ఈ సర్వర్స్ ని మనం ఒక్కసారి మనం ఈ సర్వర్ కానీ, స్టోరేజ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ మనం కొనుక్కున్నాం అనుకోండి, మళ్ళీ మనం తిరిగి సెల్ చేయలేం కదా, ఇవి మన దగ్గరే ఉంటాయి, ఓకే. సో వీటిని పర్మనెంట్ గా మనం కొనుక్కోవాలి అండ్ వీళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవాలి. వీళ్ళని రిక్రూట్ చేసుకోవడంతో పాటు, సో ఎప్పుడైనా మనం అప్ స్కేలింగ్ కానీ డౌన్ స్కేలింగ్ కానీ చేయాలనుకున్నాం అనుకోండి, ఐ మీన్, సో ఇప్పుడు నా దగ్గర ఒక 100 GB మెమరీ డిస్క్ ఉంది. సో నాకేమైంది, ఒక్కసారి యూజర్స్ కానీ లేకపోతే డేటా కానీ ఒక 2-3 days లో నాకు పెరిగిపోయింది. నేను దాన్ని కొనాలంటే ఏం చేయాలి? ఇంతకు ముందు ఆన్ ప్రెమిస్ లో సో వెంటనే వెళ్ళి కొనుక్కునేది కాదు కదా ఇది. సో ఏం చేయాలి? వెయిట్ చేయాలి, అప్రూవల్స్ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. సో ఎవడైతే దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాడో, ఆల్రెడీ 100 GB ఉంది, ఇంకో 100 GBని ఇంటిగ్రేట్ చేసి ఆ రెండు కూడా ఫంక్షనాలిటీ సేమ్ ఉండేటట్టు చేయడానికి ఒక ఆ, ఈ ఎవరు సంథింగ్ ఎవడైతే రిలేటెడ్ వాడు ఉంటాడో వాడు వచ్చి వర్క్ చేయాలి. సో ఇట్ టేక్స్ మంత్స్ ఆఫ్ టైం కదా, ఓకే. సో మనం అప్ స్కేల్ అవ్వాలన్నా డౌన్ స్కేల్ అవ్వాలన్నా అప్డేట్స్ చేయాలన్నా ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఇదంతా బాగానే ఉంది, ఒకవేళ మన ఆఫీస్లో ఏమైంది, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ లేకపోతే సునామీనో ఏదో వచ్చింది, లేకపోతే పవర్ షట్ డౌన్ అవ్వడమో ఏదో వస్తే మన వర్క్ అంతా ఆగిపోయింది కదా, పవర్ పోయినా కానీ మన వర్క్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు ఎలా? ఒకవేళ సో ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నదన్నమాట. ఇప్పుడు ఏమైందంటే, సో ఈ సర్వర్, స్టోరేజ్, సాఫ్ట్వేర్, డేటాబేస్, ఓకే, ఇవన్నీ కూడా ఏమైంది, క్లౌడ్ లోకి వచ్చాక, సో ఎవడైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉంటాడో వాడు వీటన్నిటికి రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట, ఓకే. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఈ కంపెనీస్, ఇంతకు ముందు కంపెనీ కదా వీటన్నిటికి రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఆ క్లౌడ్ ప్రొవైడర్. ఎవరు మనకి క్లౌడ్ ప్రొవైడర్స్? సో ఆ లీడింగ్ క్లౌడ్ ప్రొవైడర్స్ వచ్చేసి AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, అలాగే గూగుల్ క్లౌడ్. సో ఈ మూడు, ఇంకా చాలా ఉన్నవి, బట్ ఈ మూడు కూడా లీడింగ్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే మనకి మొత్తం ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు డేటా స్టోరేజ్ కావాలా? సో డిఫరెంట్ స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి. మీకు ఏమన్నా డిప్లాయ్మెంట్ టూల్స్ కావాలా? డిఫరెంట్ డిప్లాయ్మెంట్స్ టూల్స్ ఇస్తారు. మీకు ఏమన్నా పైప్ లైన్ డిజైన్ చేసేవి కానీ లేకపోతే ఆర్కెస్ట్రేషన్ టూల్స్ కావాలా? డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంది? కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ సర్వీసెస్ ని రెంట్ తీసుకుంటుంది అనమాట. సో నాకు ఇన్ని డేస్ కావాలి, ఇంత స్టోరేజ్ మెమరీ ఇంత కావాలి, సో ఇంత స్పీడ్ తో కావాలి, ఇవి కావాలని మనం కొన్ని సెలెక్ట్ చేసుకుంటామే. ఎవరని చెప్పం, జస్ట్ మనం ఆ సర్వీస్ లోకి వెళ్ళి సో ఏది కావాలి, టైర్స్ ఉంటాయి అనమాట. సో నేను ప్రతి సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇస్తాను, మనం ఏది పడితే ఆ టైర్ తీసుకోకూడదు. అక్కడ హాట్, కోల్డ్ అండ్ కూల్ అని ఉంటాయి అనమాట. సో వాటిలో కూల్ అనేది ఏంటంటే అన్నిటికన్నా తక్కువ ప్రైసింగ్, కోల్డ్ అంటే మీడియం, సో హాట్ అంటే ఎక్కువ. సో హార్ట్ అనే దాంట్లో ఏంటంటే మనం ఫ్రీక్వెంట్ గా వర్క్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దానికి వెళ్ళొచ్చు. అలా మనకి ఏది కావాలంటే అవన్నీ ఎవరు తీసుకోవచ్చు అంటే, ఎవరైతే కంపెనీ ఉందో ఆ కంపెనీయే సో మనకి ఏ సర్వీసెస్, ఎలాంటి సర్వీసెస్ కావాలో వాటిని రెంట్కి తీసుకుంటుంది. దాన్నే సబ్స్క్రిప్షన్ అంటారు అనమాట.
సో జస్ట్ మనం రెంట్కి తీసుకుంటాం. సో ఈ అప్గ్రేడ్స్, ఈ సర్వర్స్ మెయింటెనెన్స్, ఈ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ ఇంకా ఏదైనా దాంట్లో ఏమన్నా ఫెయిల్యూర్ వచ్చినా ఏదొచ్చినా కానీ ఈ క్లౌడ్ ప్రొవైడరే చూసుకుంటాడు అనమాట. ఓకే. సో మీరు అడగొచ్చు, ఈ క్లౌడ్ ఇప్పుడు డేటా ఉంది కదా, ఇంతకు ముందు అంటే మన బిల్డింగ్స్ లో చాలా పెద్ద పెద్ద డిస్క్ లో చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్, ఈ క్లౌడ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు మీరు క్లౌడ్ మనం అజూర్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తారు. సో అక్కడ మనకి డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి అనమాట. ఆ డిఫరెంట్ రీజియన్స్ లో ఇప్పుడు ఎలా ఎలా డిసైడ్ చేస్తామంటే గోపి, మీరు మోర్ దెన్ అజూర్కి వచ్చేసి, నేను ఎందుకు అజూర్ కి ఇంత డిమాండ్ ఉందంటే, అజూర్ హ్యాస్ మోర్ దెన్ 60 డేటా సెంటర్స్. సో ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీ కానీ వాటిలో హాఫ్ కన్నా తక్కువే ఉన్నాయి అనమాట. బట్ అజూర్కి వచ్చేసి ఎక్కువ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఆ డేటా సెంటర్స్ లో అంటే మీరు చూసుకుంటే యుఎస్ నార్త్, యుఎస్ వెస్ట్, ఇంకా ఏషియా, నార్త్ ఏషియా, అలా కొన్ని కొన్ని సెంటర్స్ ఉంటాయి అనమాట. ఆ సెంటర్స్ లో మనం మనం ఏదైతే డేటా ఆన్లైన్ లో ఓవర్ ద ఇంటర్నెట్ మనం ఏదైతే కనెక్ట్ అవుతున్నామో ఆ డేటా సెంటర్ లో ఇదంతా డేటా ఉంటుంది అనమాట. ఓకే. సో గోపి, ఎందుకు ఇవి మోర్ సెక్యూర్ అంటే, మనకి ప్రైమరీ రీజియన్ అజూర్ లోనే అజూర్ ప్రైమరీ రీజియన్ అండ్ అజూర్ సెకండరీ రీజియన్ రెండు ఉంటాయి అనమాట. ఒకవేళ మనం డేటా కానీ ఏదైనా లూజ్ అయ్యామనుకోండి, పర్మనెంట్ లాస్ ఇక్కడ. బట్ ఇక్కడ ఎందుకు పర్మనెంట్ లాస్ కాదంటే, ఒకవేళ సునామీ, గోపి నువ్వు అన్న సునామీయో భూకంపమో ఏదో ఒకటి వచ్చి, సో ఆ డేటా సెంటర్ లో ఉన్న డేటా మొత్తం పోద్ది కదా, లేకపోతే ఆ సర్వీసెస్ అన్ని డిస్టర్బ్ అయింది కదా అంటే, సో వీ హ్యావ్ సెకండరీ అజూర్ రీజియన్ అనమాట. ప్రైమరీ రీజియన్ తో పాటు సెకండరీ రీజియన్ ఉంది. ఒకవేళ ప్రైమరీ రీజియన్ లో ఏదన్నా ప్రాబ్లం వచ్చి, ఏదైనా సర్వర్ డౌన్ అయ్యి, లేకపోతే డేటాని మనం కనెక్ట్ అవ్వకపోతే, వెంటనే ఏం చేయొచ్చు, సెకండరీ రీజియన్ కనెక్ట్ అయ్యి, సో దీన్ని ఏమంటారంటే ఏమంటారు, డూప్లికేట్. సో ఏదైతే ప్రైమరీ రీజియన్ లో ఉన్న డేటా ఉందో ఆ బ్యాకప్ ఆఫ్ డేటాని మనం సెకండరీ రీజియన్ లో కూడా పెడతాం అనమాట. ఓకే. సో సెకండరీ రీజియన్ లో ఉన్న డేటాని మనం వెంటనే, సో జస్ట్ నాకు ఇలా సర్వర్ డౌన్ అయిందని మైక్రోసాఫ్ట్ తోనో లేకపోతే ఏడబ్ల్యూఎస్ తోనో వాళ్ళతో కనెక్ట్ అవుతాం, జస్ట్ వెంటనే వాళ్ళు దాన్ని ఫిక్స్ చేసేస్తారు. సో సెకండరీ రీజియన్ కి మన డేటా, మన సర్వీస్ అంతా ఇంటిగ్రేట్ చేస్తారు. మనం సెకండరీ రీజియన్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రైమరీ రీజియన్ మళ్ళీ బ్యాక్ టు ద ఫంక్షనాలిటీ అని అంటారు అనుకోండి, అప్పుడు స్విచ్ చేసేస్తారు మనకి. ఓకే. సో అందుకనే దీనికి ఎందుకు ఇప్పుడు క్లౌడ్ కి వెళ్ళిపోతున్నారంటే, సో ఇంతకు ముందు ఈ సెటప్ చేయడానికి స్టార్టప్స్ కూడా ఒక 15-20 crores అవసరమైతే, ఇప్పుడు మన దగ్గర ఒకవేళ వాళ్ళు నేను ఇంతకు ముందు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే 15 crores అయ్యేదేమో. ఇప్పుడు ఏమైంది, చిన్న ప్రాజెక్ట్స్, నేను 1 or 2 projects చేస్తాను, నాకు ఇంత ఈ గూగుల్ క్లౌడ్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ కానీ తీసుకుంటాను. సో నాకు ఇంత చాలు, నా ప్రాజెక్ట్ కి ఈ మెమరీ చాలు, ఇన్ని సర్వీసెస్ చాలని నేను 10 lakhs తో కూడా ఒక ప్రాజెక్ట్ ని డీల్ చేయొచ్చు. బట్ ఇంతకు ముందు ఏంది, వీళ్ళందరినీ తీసుకురావాలి, సో వీటన్నిటిని పర్మనెంట్ కొనుక్కోవాలి, సో ఒక బిల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు బిల్డింగ్ అవసరం లేదు, నేను ఎక్కడైనా కూర్చొని ఎక్కడైనా నేను చేసుకోవచ్చు. ఇంతకు ముందు, సో నేను చెప్పాను కదా ఓన్ బిల్డింగ్ లో ఉండేది అని. సో ఇంతకు ముందు ఎలా, ఒకవేళ వేరే ప్లేస్ లో ఉండి నేను వర్క్ చేయాలంటే అవ్వదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే దీంట్లో అవ్వదు. ఎందుకంటే మన మిషన్స్, మన అన్ని కూడా సర్వర్స్ అన్ని కూడా ఆఫీస్ లో ఉన్నాయి కాబట్టి కనెక్టివిటీ అనేది ఓవర్ ద ఇంటర్నెట్ లేదు కదా. సో ఈ దీంట్లో అవ్వదన్నమాట. ఇది మన ఆన్ ప్రెమిస్ అన్న దాంట్లో మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయలేం వర్క్. అందుకనే కరోనా తర్వాత ఎందుకు ఈ డేటా ఇంజనీర్స్ కానీ క్లౌడ్ కి కానీ ఇంత పెరిగిందంటే, దాని తర్వాతనే, కరోనా తర్వాతనే కదా వీళ్ళందరికీ ఏమంటారు, సో ఈ క్లౌడ్ కి షిఫ్ట్ అవ్వడం, మైగ్రేట్ అవ్వడం. సో ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వడం వల్ల ఈ క్లౌడ్ కి అంత డిమాండ్ వచ్చింది అనమాట. ఇంతకు ముందు అందరూ ఏమనుకునే వాళ్ళు, సో ఆ క్లౌడ్ కొత్తది, మళ్ళీ మన డేటానంతా మనం ఆన్ ప్రెమిస్ నుంచి క్లౌడ్ కి మైగ్రేట్ చేయాలి, సో మళ్ళీ డేటా సెక్యూరిటీ ఉంటుందో ఉండదో. ఎందుకంటే ఇంతకు ముందు డేటా మొత్తం మన ఓన్ బిల్డింగ్స్ లో ఉండేది. సో మనం రెస్పాన్సిబుల్, ఈ కంపెనీ అనేది రెస్పాన్సిబుల్, అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. బట్ ఇప్పుడు నువ్వు క్లౌడ్ లో పెడుతున్నావు అంటే వేరే వాటి చేతుల్లో పెడుతున్నావు. బట్ మైక్రోసాఫ్ట్ అజూర్, ఏడబ్ల్యూఎస్ ఎంత రెప్యూటెడ్ అయినా కానీ కొంచెం భయం అనేది ఉండేది కదా. అందుకే అంతకు ముందు ఈ ఆన్ ప్రెమిస్ మీద నుంచి 30% మైగ్రేట్ అయ్యారు. సో బిఫోర్ 2020, బిఫోర్ కోవిడ్, 30% మంది ఇది క్లౌడ్ లోకి వెళ్ళారు. సో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బంది రాలే. బట్ ఎవరైతే ఆన్ ప్రెమిస్ మీద ఇంకా వర్క్ చేస్తున్నారో, వాళ్ళది ఓవర్ ద ఇంటర్నెట్ సర్వీసెస్ ని లేకపోతే వాళ్ళ వర్క్ ని షేర్ చేసుకోకుండా ఉన్నారో, వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు దీనివల్ల. సో అందుకని అప్పుడు అందరు ఆలోచించి అప్పుడు క్లౌడ్ కి మైగ్రేట్ అయ్యారు. అందుకని తర్వాత ఏమైంది, అప్పటి నుంచే మీరు క్లౌడ్, అదే కోవిడ్ లో చూసుకుంటే అజూర్ డేటా ఇంజనీర్స్ కి అసలు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ తీసుకున్నారు, రాండి మేము నేర్పుతాం ఇలా చేయాలని.
అప్పుడు కుప్పలు తెప్పలుగా మనకి ఈ డేటా ఇంజనీర్స్, క్లౌడ్ మీద వర్క్ చేసే డేటా ఇంజనీర్స్ కానీ, లేకపోతే మిగతా అన్ని డేటా సైంటిస్ట్ కానీ ఎక్కువ వర్క్ పెరిగింది. సో అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 60 to 65 వరకు అన్ని ఆర్గనైజేషన్స్ మూవ్ అయిపోయినాయి క్లౌడ్కి. ఇంకా ఇంకా 100% అవుతారు. అందుకే డేటా ఇంజనీర్స్ కి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది గోపి అంటే, సో దీనికి ఓకే, మనం ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ ఇప్పుడు క్యాబ్జీ తీసుకున్నారనుకోండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ తీసుకున్నారనుకోండి, వాడు హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తుండు. ఓకే, ఒకడు. సో వాడు వేరే న్యూయార్క్ లోనో ఎక్కడో ఉన్న డేటా సెంటర్ కనెక్ట్ అవ్వాలి. సో ఆ టీమ్ లో ఉన్న డేటాను తీసుకోవడం అంటే ఇంతకుముందు ఆన్ ప్రెమిస్ లో చాలా కష్టం ఉండేది. ఓకే, సో వాళ్ళు వేరే వేరే విధంగా షేర్ చేసుకోవడం డేటా. సో ఇక్కడ ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఆ మోడల్ని అక్కడ పంపించడం అలా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటిది, ఓవర్ ద ఇంటర్నెట్ క్లౌడ్ వచ్చాక కల్లా, సో నువ్వు నేను న్యూయార్క్ లో ఉన్నోడు ఏ వర్క్ చేస్తాడో, ఏ డేటాని యాక్సెస్ చేయగలడో, ఏ వర్క్ అయితే చేస్తున్నాడో, సో నేను వాడు నిద్రపోయిన తర్వాత నేను అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఇంతకు ముందు అలా ఉండేది కాదు. సో అతను వర్క్ చేసినంత వరకు మనం వెయిట్ చేయాలి. మనం వర్క్ చేసినప్పుడు అలా ఉండేది అనమాట. ఇప్పుడు ఏ ఏ డేటానైనా, ఏ సర్వీసెస్ అయినా, ఏ టైంలో అయినా ఎవరైనా కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి సో ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. ఎవ్రీథింగ్ మీరు ఏ పాయింట్ తీసుకున్నా కానీ 100 రీజన్స్ ఎక్కడ చూపిస్తే 100 రీజన్స్ క్లౌడ్ లోనే అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో అందుకనే క్లౌడ్ కి ఎందుకు ఇంత పెరిగింది, అసలు ఆన్ ప్రెమిస్ కి క్లౌడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఆన్ ప్రెమిస్ లో అంతా ఈ మెయింటెనెన్స్, డేటా స్టోరేజ్ సర్వీసెస్, ఎవ్రీథింగ్ కంపెనీ అనేది రెస్పాన్సిబుల్. వాళ్ళే చూసుకుంటారు. సెక్యూరిటీ కానీ, గవర్నెన్స్ కానీ, లేకపోతే ఏదైనా అప్డేట్స్ కానీ ఏది చేయాలన్నా వాళ్ళే ఉండేది. బట్ క్లౌడ్ లో అలా కాదు. క్లౌడ్ వచ్చిన తర్వాత అంతా వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ మనం రెంట్ తీసుకొని మనకి ఏదైతే ప్రాజెక్ట్స్ లో ఏ వర్క్ ఉందో అదంతా చూస్తాం అనమాట. ఓకే. యా, యా, దీనికి క్లౌడ్ యొక్క ఫీచర్స్ లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీకు సెకండ్ టాపిక్ ఏం చెప్పాను. యా, కొంచెం కీ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్లౌడ్ తప్పదు. ఫస్ట్ 2 డేస్ మనకి ఇలాగే ఉంటుంది, థియరిటికల్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా. సో ఫస్ట్ 2 డేస్ వరకు ఇవాళ రేపు కొంచెం థియరిటికల్ గా, సో అందరికి అర్థమయ్యే విధంగా స్లోగా వెళ్దాము. సో ఎల్లుండి నుంచి, వెడ్నెస్డే నుంచి ఏడిఎఫ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఏడిఎఫ్ మన ఫ్లో ఎలా ఉంటుందంటే, సో అందరికి మళ్ళీ డౌట్స్ ఉండొచ్చు కదా, ఏడిఎఫ్ ఫస్ట్ టీచ్ చేస్తారా, డేటాబ్రిక్స్ టీచ్ చేస్తారా, పైథాన్ సీక్వెల్ ఎలా చెప్తారు అనే డౌట్స్ ఉంటే, సో ఫస్ట్ 2 డేస్ చెప్పాను కదా, ఇవాళ రేపు మనం ఇవే బేసిక్స్ చెప్పుకుంటాము. సో నెక్స్ట్ ఏడిఎఫ్ చెప్పేస్తాము. ఏడిఎఫ్ చెప్పడం వల్ల ఏమంటే, ఎవరికైనా అది ఈజీగా అర్థమవుతుంటది. అలాగే వాళ్ళకి డేటా అంటే ఏంటి, అసలు డేటాలో ఏ ఫార్మాట్స్ ఉంటవి, ఎలా ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు పైప్ లైన్ అంటే ఏంటి, అసలు డేటాని ఎలా ఆర్కెస్ట్రేట్ చేయొచ్చు, స్కెడ్యూలింగ్ చేయొచ్చు అనేది కోడ్ ఏముండదు. కాబట్టి అందరికి ఈజీగా అర్థమవుతుంది. సో అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టూల్. ఎప్పుడైనా ఆర్గనైజేషన్ లో ఏడిఎఫ్ అనేది డేటా ఐ మీన్ పైప్ లైన్ ఆర్కెస్ట్రేషన్ కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఏడిఎఫ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. తర్వాతకి పైథాన్, సీక్వెల్. సో ఆ రెండు అయిపోయిన తర్వాత పైథాన్, సీక్వెల్ చెప్పుకుంటాము. సో బేసిక్స్. ఓకే. సో నీట్ గా అందరికి ఎవరికి ఐ మీన్, సో పైథాన్ లో పీ తెలియనోడి దగ్గర నుంచి సో డేటా ఇంజనీర్ కి ఎంత కావాలో అదంతా నేర్చుకుంటాము. దాని తర్వాత డేటా బ్రిక్స్ చాలా ఇంపార్టెంట్. డేటా బ్రిక్స్ అనేది చెప్పాను కదా, ఆల్రెడీ లాస్ట్ 2 డెమోస్ లో కూడా నేను చెప్పాను. సో హార్ట్ ఆఫ్ ద డేటా ఇంజనీరింగ్ అంటాం కదా. సో డేటా బ్రిక్స్ లో స్పార్క్ ఆర్కిటెక్చర్, డేటా బ్రిక్స్ ఆర్కిటెక్చర్ నుంచి పై స్పార్క్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ యూనిటీ కెట్లాగ్, డెల్టా లైవ్ టేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ చూస్తాం డేటా బ్రిక్స్ లో. నెక్స్ట్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ లో సో ఈ రెండు మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఫ్యాబ్రిక్ చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది ఏంటి, సో వీటన్నిటి ఏడిఎఫ్, అనలిటిక్స్, డేటా బ్రిక్స్ అవన్నీ మనం విడివిడిగా ఏం చేస్తామో వాటన్నిటిని కలిపి ఆ ఫ్యాబ్రిక్ లో చూస్తాం అనమాట. సో ఆ ఫ్యాబ్రిక్ లో కూడా అట్లీస్ట్ మనం 3 to 4 వీక్స్ ఫ్యాబ్రిక్ లో చూస్తాం. ఆల్రెడీ ఇవన్నీ వచ్చు కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకు ముందు వీటిని ఏమంటారంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటారు అనమాట. ఓకే. సో ఇది డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనం వేరే ఇది దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ లో దీన్నేమో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్ అంటాం వీటన్నిటిని. ఇదేమో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అన్నమాట అన్ని. సో ఇంతకు ముందు వీటిలో ఏంటంటే ఇవన్నీ
ఏంటి మనం పైప్ లైన్ డిజైన్ చేయాలి, ఇవన్నీ వర్క్ చేయాలి కదా. ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్ లో అంతా కూడా వాడే ఫుల్లీ మేనేజర్ అనమాట ఫ్యాబ్రిక్. సో అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక దాంట్లో ఇస్తాడు కదా. అన్ని మనం ఇప్పుడు ఏడిఎఫ్ ని డేటాబ్రిక్స్ ని మనం రెండు సర్వీసెస్ ని కలపాలంటే మనం ఏం చేయాలి, ఐదర్ మౌంట్ పాయింట్ లేకపోతే జేడిబిసి కనెక్షన్. సో మేబీ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ యూ. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలంటే కష్టం. సో ఈ ఫ్యాబ్రిక్ లో ఏంటంటే ఆల్రెడీ ఈ రెండు కూడా ఒకే దాంట్లో ఉంటాయి అనమాట. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ లో సో పైప్ లైన్ క్రియేట్ చేయడం కానీ నోట్ బుక్స్ క్రియేట్ చేయడం కానీ ఆ రెండు కూడా ఒకే ఫ్యాబ్రిక్ లో ఉండడం వల్ల సో మనకి దీన్ని సాఫ్ట్వేర్ యాస్ సర్వీస్ అంటారనమాట. సో ఫుల్లీ మేనేజ్డ్. సో నో నీడ్ టు మేనేజ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది. ఇంతకు ముందు డేటాబ్రిక్స్ లో క్లస్టర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి కదా. సో క్లస్టర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో కానీ ఫ్యాబ్రిక్ లో ఆల్రెడీ క్లస్టర్స్ క్రియేట్ చేసుకుంటే జస్ట్ మనం వాటిని యూజ్ చేసుకుంటాం. అందుకే దీన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు బాగా రిలేట్ అవుతారు. అప్పుడు వీటి గురించి చూద్దాం. ఓకే, ఎస్. కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే సో యూజర్స్ కెన్ ప్రొవిజన్ రిసోర్సెస్ యాజ్ నీడెడ్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ ద సర్వీస్ ప్రొవైడర్. అంటే ఇప్పుడు మనకి ఎలా చెప్పొచ్చు అంటే ఆ, ఇప్పుడు మనం ఇంతకు ముందు ఒకవేళ మీరు బిర్యానీ కానీ ఏదైనా తినాలనుకోండి, ఇంతకు ముందు ఏంది హోటల్కి వెళ్ళి సో వాడు సర్వ్ చేసిన దాకా వెయిట్ చేసి సో వాడికి బిల్ పే చేసి మళ్ళీ బయటకు వస్తాం కదా. ఇప్పుడు జొమాటో కానీ ఇవన్నీ వచ్చాక ఏం చేస్తాం, అసలు ఎవడు ప్రొవైడ్ చేస్తుండో తెలియదు, అసలు బిల్ కౌంటర్ లో ఎవడు ఉంటుండో తెలియదు. సో మనం వెయిటర్ కోసం వెయిట్ చేయం, జస్ట్ ఏం చేస్తాం, ఆ జొమాటోలో జస్ట్ ఆర్డర్ చేస్తాం, నాకు బిర్యానీ కావాలని ఆర్డర్ చేస్తాం, అది మన ఇంటికి వచ్చేసిద్ది. సో మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ లేదనమాట ఇందులో, ఏది క్లౌడ్ లో. సో ఇంతకు ముందు ఎలా ఉండేది చెప్పాను కదా, మనం డైరెక్ట్ గా ఏ బిర్యానీ హోటల్కి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి సో వాడి కోసం వెయిట్ చేసి ఆర్డర్ చేసి సో అంత టైం తీసుకునేది. సో ఇప్పుడు ఏం చేస్తావు, జస్ట్ నువ్వు ఆర్డర్ చేస్తావు, నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వచ్చినప్పుడు తినేస్తావు. ఇది కూడా అంతే అనమాట. ఓకే, సో మనం ఏ రిసోర్స్ కావాలో ఆ రిసోర్స్ మనం ఇక్కడే ఉండి మనం ఒక దగ్గర కూర్చొని ఆ రిసోర్స్ ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఆర్ వితౌట్ క్లౌడ్ ప్రొవైడర్. సో మైక్రోసాఫ్ట్ ప్రొవైడర్ ఎవడుండో, వాడు సిఇఓ ఎవడో, లేకపోతే వాటిని ఎవడు మేనేజ్ చేస్తాడు, వీడెవరితో మనకి సంబంధం ఉండదు. సో మనం ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అజూర్ పోర్టల్ ఓపెన్ చేస్తాం, ఏ సర్వీస్ కావాలో ఉంటుంది, ఎంత బిల్ పే చేయమంటాడో అక్కడ చూపిస్తుంది, మనం క్లిక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే నీకేం కావాలో దాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవడం, నువ్వే యూజ్ చేసుకోవడం. ఇంతకు ముందు ఆన్ ప్రెమిస్ లో అలా ఉండేది కాదు కదా. సో ఇంతకు ముందు వాళ్ళు మనం ఏదైతే కొనాలో సో దాన్ని ఆర్డర్ చేసుకోవడమో, లేకపోతే పోయి ఆ 2 TB డ్రైవ్ కానీ లేకపోతే ఏదైనా సరే సో మనం ఆర్డర్ చేసుకోవడమో, టెండర్ వేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు వచ్చి అడ్మినిస్ట్రేటివ్ గైసో లేకపోతే నెట్వర్కింగ్ ఇంజనీర్సో లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు ముగ్గురు వచ్చి వాటన్నిటిని ఫిట్ చేయాలి, ఇంత జరిగేది. బట్ ఇప్పుడు నాకు వాళ్ళు ఎవ్వరు అవసరం లేదు, వేరే వాడి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్ని జస్ట్ వన్ క్లిక్ అవే. సో అది ఫస్ట్ కీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల ఏమైందంటే ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా మనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ ని మనం వన్ క్లిక్ లో మనం తీసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎస్, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఇంకోటి ఏంటంటే అదే చెప్పాను కదా, మొన్న డెమోలో కూడా చెప్పుండొచ్చు, మళ్ళీ ఒకవేళ డెమోలో మిస్ అయినా మళ్ళీ చెప్తా. సో మనం స్కేలింగ్ అంటాం కదా, ఆటో స్కేలింగ్. సో ర్యాపిడ్ ఎలాస్టిసిటీ ఆర్ యా. సో ఇంతకు ముందు మన బ్యాంక్ లో సో మనం ఇప్పుడే కొత్తగా స్టార్ట్అప్ చేసినాం ఒక బ్యాంక్ అనేది, మనం ఇప్పుడే ఓపెన్ చేసినాం. ఫస్ట్ మనకి 1000 కస్టమర్స్ ఉన్నారు. సో మనకి 1 TB మెమరీ సరిపోయింది, ఒక సర్వర్ సరిపోయింది. ఓకే, సో ఇలా కొన్ని సరిపోయింది. ఓకే, ఎప్పుడైతే మన బ్యాంక్ మంచి మౌత్ టాక్ వచ్చి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వచ్చి యూజర్స్ కౌంట్ పెరిగింది అనుకోండి, సో 1 డేలో కానీ లేకపోతే 1 మంత్ లో మనకి 1000 నుంచి 2 lakh మెంబర్స్ అయ్యారు. బట్ ఈ 1 TB మెమరీ సరిపోవట్లేదు. ఈ వన్ సర్వర్ ఏదైతే మనం సర్వర్ కెపాసిటీ ఆన్లైన్ లో తీసుకున్నామో క్లౌడ్ నుంచి, అది సరిపోవట్లేదు. సో ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇంతకు ముందు ఆన్ ప్రెమిస్ లో ఏం చేయాలి, ఒకవేళ 1 TB నుంచి నువ్వు 10 TBకి వెళ్ళాలంటే ఈ 1 TB మీద 9 TBని పర్చేస్ చేసి దానికి ఇంటిగ్రేట్ చేసి ఓకే, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దాన్ని అప్డేట్ చేసి అవన్నీ చేయాలి. బట్ ఇప్పుడు ఏంటి, సో నేను ఏదైతే సర్వీస్ ఉందో
ఆ సర్వీస్ లోకి వెళ్తా. ఇంతకు ముందు నాకు 1 TB పెట్టుకున్నా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. దాన్ని 10 TB తీసుకుంటా, పక్కన చూపిస్తాడు ప్రైసింగ్. సో ఇంతకు ముందు 1 TBకి $1 ఉంటే ఇప్పుడు 10 TBకి $10 $9 అని చూపిస్తాడు. జస్ట్ క్లిక్ చేసుకుంటా, యూజ్ చేసుకుంటా. నేను వన్ మినిట్ లో సో నాకు 2 lakhs యూజర్స్ వచ్చినా గానీ నేను మెయింటైన్ చేసుకోగలను, వాళ్ళ డేటానంతా తీసుకోగలను. సో వాళ్ళకి ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా కూడా నేను వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయగలను. బట్ ఆన్ ప్రెమిస్ లో అలా పాసిబుల్ అవ్వదు. అట్లీస్ట్ వాళ్ళు ఎంత ప్రొయాక్టివ్గా ఉండి వాళ్ళ దగ్గర అవన్నీ కొనుక్కొని పెట్టుకుని ఉన్నా కానీ అట్లీస్ట్ 2 or 3 days తీసుకుంటుంది. ఓకే, బట్ ఇక్కడ 1 second లో మనం ఏదైనా ఆటో స్కేల్ అంటే ఆటో స్కేలింగ్ అంటే డౌన్ గ్రేడింగ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు ఏంటి సో మంచిగా వర్క్ అవుతుంది, సో మీరు అంతా ఇది బాగుంది, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఏదో జరిగింది మన ఆఫీస్ లో, మన కంపెనీలో సమ్ ఫ్రాడ్స్ కానీ లేకపోతే స్కామ్స్ కానీ జరిగినవి, మనకి యూజర్స్ ని మనం లూజ్ అవుతున్నాము. బట్ చూస్తే మన కంపెనీ లాసెస్ లో వెళ్తుంది, ఇంత రిసోర్సెస్ అవసరం లేదు. సో రిసోర్సెస్ తగ్గించుకోవాలి. సో ఇంతకు ముందు తగ్గించుకోవాలంటే మీరు ఆన్ ప్రెమిస్ లో 10 TB మెమరీని కొన్నారు ఇంత పెట్టి, సో దాన్ని మీరు అమ్మేసుకుంటారా? ఎవరు కొనరు కదా. సో ఏం చేయాలి? అదే దాంట్లో సో లాస్ కదా అదంతా. బట్ ఇప్పుడు ఏం చేయొచ్చు, 10 TB ఉన్నదాన్ని $9 ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, నేను 1 TB చేసుకుంటాను, నాకు అవసరం లేదు. సో వెంటనే నీకు ఏమైంది దీనివల్ల బెనిఫిట్? ఇప్పుడు ఒకవేళ నువ్వు ఎప్పుడైతే రిసోర్స్ తగ్గించుకున్నావో నీ కాస్ట్ కూడా తగ్గుతుంది. బట్ ఆన్ ప్రెమిస్ లో ఏంటి, ఎప్పుడైతే నీకు యూజర్స్ కానీ నీ కస్టమర్స్ వెళ్ళిపోయారు అనుకోండి, సో యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. కస్టమర్ సర్వీసెస్ పోతుంది, అండ్ మనం పే చేసుకున్న సర్వీసెస్ ఉంటాయి, రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటికి పే చేసిన బిల్లు కూడా మనకి వేస్ట్. వాటిని మనం రీసేల్ చేయలేం కదా, ఎవరు తీసుకోరు కదా. సో అదనమాట. సో ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే సో మనం అనుకున్న వెంటనే ఏదైనా చేయగలం ఇన్స్టెంట్ గా. సో ఓకే. ఎస్. మెజర్డ్ సర్వీస్ అంటే ఇంతకు ముందు ఆన్ ప్రెమిస్ లో ఒక ఏదో ఒక సర్వీస్ ని ఒక ఇంతకు ముందు మనకి ఎలా ఉండేది, డ్రైవ్స్ ని కానీ మెమరీస్ కానీ కొనేటప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండే కదా. ఒకటి 1 TB ఇచ్చి, ఒకటేమో $100 ఉంటుంది, ఇంకోటేమో $200 ఉంటుంది, స్పీడ్ ఇంత అంటాడు. సో మనకి అర్థమయ్యేది కాదు. సో వాటికి బిల్లింగ్ ఎలా అవుతుంది, వాటిని ఎలా కొనాలి, సో ఇవన్నీ మనకు అర్థమయ్యేది కాదు. సో ఇందులో ఏంటంటే సో ఎప్పుడైతే నువ్వు రిసోర్స్ ఉంటుందో మీకు, ఎప్పుడైతే రిసోర్స్ ఉంటుందో ఆ రిసోర్స్ లో మీకు డిఫరెంట్ ఏంటి, అమెజాన్ క్లౌడ్ ప్రొవైడర్ అనేవాడు సో ఈ సర్వీసెస్ ని ఇంత కెపాసిటీని ఇంతకే అమ్ముతాడు. సో ఒకరోజు పెంచడం ఒకరోజు తగ్గించడం అలా ఉండదన్నమాట. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. సో బిల్లింగ్ కానీ ఏదైనా కానీ అక్కడ పక్కన కనపడుతుంటది, మనకు అర్థమైంది. నా ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత మెమరీ పెట్టుకుంటే ఎక్కువైపోతుంది అనుకోండి, వెంటనే మనం ఏమంటాం, గైస్ ఇది కాదు, ఈ స్ట్రాటజీ ఇది కాదు, ఆప్టిమైజ్ చేసుకోవాలి మనం. సో మన కోడ్ అనేది చాలా ఎక్కువ టైం అవుతుంది, సో మీరు కోడ్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి, లేకపోతే రిసోర్సెస్ కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఏవైతే ప్రొడక్షన్ లో పైప్ లైన్స్ అవసరం లేదో వాటిని క్లీన్ చేసుకోవాలి. అలాగే మనం డేటా ఎక్కడైతే ఎక్కువ అక్యూములేట్ అయిపోయింది, 90 days కన్నా ఎక్కువ డేటా ఉంది, మీరు క్లీనప్ అవేమీ చేయలేదు సో అని చెప్తాడు. సో మనం డేటా స్టోరేజ్ అకౌంట్స్ ని క్లీనప్ చేసుకుంటాం, మన ప్లాట్ఫామ్స్ ని లో ఉన్న ఇవి ఉంటాయి కదా, అన్యూజ్డ్ పైప్ లైన్స్ కానీ అన్యూజ్డ్ జాబ్స్ కానీ ఏవై ఉండేవో అన్నిటి డిలీట్ చేస్తాం. సో లింక్ సర్వీస్ మీరు ఎలా పడితే అలా క్రియేట్ చేశారు అవన్నీ తీసుకుంటున్నాయి అని ఆ లింక్ సర్వీసెస్ రిసోర్సెస్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కరెక్ట్ చూసుకుంటాం. అలాగే సో ఎక్కువ అడ్మిన్స్ కూడా మనం ప్రొడక్షన్ లో అడ్మిన్ ఉంటారు కదా, సో ఎవరైతే ప్రొడక్షన్ లో చేంజ్ చేయడం, ప్రొడక్షన్ అంటే చెప్తాను. సో ప్రొడక్షన్ సిస్టమ్ అంటే మన రియల్ టైం డేటా అనేది ప్రొడక్షన్ సిస్టమ్ లో ఉంటదన్నమాట. ఐ మీన్ ప్రొడక్షన్ సిస్టమ్ ప్రాడ్ అంటారనమాట. సో డెవ్ ఎన్వైర్న్మెంట్, టెస్ట్ ఎన్వైర్న్మెంట్, యుఏటి, ప్రాడ్ అలా ఉంటాయి. డోంట్ వరీ, ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు భయపడకండి. ప్రొడక్షన్ అనేది ఏంటంటే సో మన లైవ్ రియల్ టైం ప్రాసెసింగ్ మొత్తం కూడా వచ్చేసి ప్రొడక్షన్ సిస్టమ్స్ లో జరుగుతుంది అనమాట. ప్రాడ్ సిస్టమ్స్ ఆర్ వెరీ కాస్ట్లీ కంపేర్ టు టెస్టింగ్ ఆర్ డెవ్ ఎన్వైర్న్మెంట్స్. ప్రాడ్ సిస్టమ్స్ అనేవి చాలా కాస్ట్లీ అనమాట. సో మీరు డెవ్ ఎన్వైర్న్మెంట్ అంటున్నారు కదా, డెవలప్మెంట్. సో మనం ఫస్ట్ లైవ్ లోకి వెళ్లే ముందు ఇక్కడ ఏం చేస్తాం, డెవ్ ఎన్వైర్న్మెంట్ లో టెస్టింగ్ కానీ లేకపోతే డీబగ్గింగ్ కానీ లేకపోతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా డిజైన్ చేస్తుంటాం కదా. సో దాంట్లో చేసేటప్పుడు సేమ్ పైప్ లైన్ మీకు $1 కాస్ట్ అవుతే సో ప్రొడక్షన్కి వెళ్ళే కల్లా అది $10 అవుతుంది, సేమ్ డిజైన్ ఎవ్రీథింగ్. సో ఎందుకంటే ప్రొడక్ట్, ఎస్, యా. సో ఏం చెప్తున్నాను, ఎస్, ఈ మెజర్ మనకి బిల్లింగ్ అనేది కావాలి కదా. సో ఆ బిల్లింగ్ ని బట్టి ఏం చేస్తారు వీళ్ళు, ఏ సర్వీసెస్ కి ఎంత ఉన్నాయో ఆప్టిమైజేషన్ చేయడం అవన్నీ ఉంటది అనమాట. సో ఈ క్లౌడ్ వచ్చిన తర్వాత ఏంటంటే
సో రిసోర్స్ యూసేజ్ ఈజ్ మానిటర్డ్. మన లీడర్షిప్ అనేవి మనం ఎలా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, సో నాకు ఈ హార్డ్ డిస్క్ చాలా స్లోగా ఉంది, వేరే హార్డ్ డిస్క్ తీసుకురండి అని దీన్ని పడేసి ఇలా చేయడం ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ కదా. సో ఏ రిసోర్సెస్ మనం యూజ్ చేస్తున్నాం, ఏ రిసోర్సెస్ కి ఎంత బిల్లింగ్ అయింది, ప్రతి ఈచ్ డే కి ఎంత బిల్లింగ్ అయింది, అనవసరంగా ఎవరన్నా ప్రొడక్షన్ లో కానీ లేకపోతే వేరే దాంట్లో వేరే ఎన్వైరన్మెంట్ లో ఏమన్నా అనవసరంగా రన్ చేస్తున్నారా, వాటన్నిటిని ట్రాన్స్పరెంట్ గా చూస్తాడనమాట మన మేనేజర్ కానీ లేకపోతే మన లీడర్షిప్ చూస్తారు. సో వీటి దగ్గర ఇలా అవుతుంది అని చూడొచ్చు. సో దానివల్ల మెజర్ సర్వీస్. సో మనం అనవసరంగా ఏ సర్వీస్ ని కానీ ఏ రిసోర్స్ కానీ ఇది అవసరమైతే యూజ్ చేసుకుంటాం, అనవసరమైతే యూజ్ చేసుకోకూడదు. ఒకవేళ ఎవరన్నా అలా రన్ చేస్తుంటే ఇట్ ఈస్ క్లియర్లీ మానిటర్డ్. సో దట్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ అనేది చాలా ఏమంటారు ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాస్ట్ అనే దాన్ని, రిసోర్సెస్ అనే దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా మనం క్లౌడ్ లో యూజ్ చేసుకోవచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ monitored and every billing is transparent. Okay. ఇంకా yes, measured service and accessibility. ఓకే, యాక్సెసిబిలిటీ అంటే చెప్పాను కదా, యాక్సెసిబిలిటీ ఇంతకు ముందు సో ఆన్ ప్రెమిసెస్ లో ఉన్నాయి అనుకోండి, సో ఓన్లీ ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ వరకే కనెక్ట్ అవ్వగలరు ఆ సర్వీసెస్ కి. బట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న కనెక్ట్ అవ్వచ్చు, కెనడాలో ఉన్నవాడు కనెక్ట్ అవ్వచ్చు, సో యుఎస్ లో ఉన్నవాడు కనెక్ట్ అవ్వచ్చు, ఎక్కడ ఉన్నా కానీ మనం ఆ సర్వీసెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు, అందరూ కొలాబరేటివ్ గా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతకు ముందు అలా పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ మెయింటెనెన్స్. సో వి నో, సో వీఆర్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్. సో ఇంతకు ముందు క్లౌడ్ ఆన్ ప్రెమిస్ లో సో కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సో ఈ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్? సో క్లౌడ్ ప్రొవైడర్, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ జీసీపీ కానీ, సో ఎవడైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నాడో వాడు అప్డేట్స్ కానీ డౌన్ గ్రేడ్స్ కానీ దేనికైనా, యాప్ మెయింటెనెన్స్ కానీ దేనికైనా వాడు రెస్పాన్సిబుల్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే. అండ్ స్కేలబిలిటీ, ఎస్, కాస్ట్. సో మీకు చెప్పాను కదా, కాస్ట్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు కాస్ట్ ను కూడా ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేశాను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏదైనా సరే కాస్ట్ తోనే కదా. సో నువ్వు ఆన్ ప్రెమిస్ లో వర్క్ చేస్తావా, క్లౌడ్ లో వర్క్ చేస్తావా, నాకు సంబంధం లేదు. నేను ఈ ప్రాజెక్ట్ ఉంది, నాకు ఎంత మిగిలింది, అదే కదా, బిజినెస్ కదా ఎవ్రీ ఆర్గనైజేషన్. సో ఈ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఇది కాస్ట్ చూసుకుంటే మనం చెప్పాం కదా, ఆన్ ప్రెమిస్ లో ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ ఇందులో అడ్వాంటేజెస్. సో ఇవన్నీ లీడింగ్ టు కాస్ట్ రిడక్షనే కదా. సో కాస్ట్ అనేది కంపల్సరీగా దీంట్లోనే తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇదండి క్లౌడ్ కంప్యూటింగ్. ఆన్ ప్రెమిస్ కి ఎందుకు క్లౌడ్ కి వెళ్తున్నారు, సో క్లౌడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మేబీ మొన్న మనం డిస్కస్ చేయొచ్చు, హై లెవెల్లో డిస్కస్ చేస్తే ఇవాళ కొంచెం డీప్ గా నేర్చుకున్నాం. సో ఎవరన్నా మిమ్మల్ని, మీరు క్లౌడ్ ఇంజనీర్స్ నెక్స్ట్ ఇంకో 2-3 months లో నేను డేటా ఇంజనీర్ అంటాం కదా, అప్పుడు అసలు క్లౌడ్ అంటే ఏంటి ఎవడన్నా అడిగినప్పుడు, సో మనం వీఆర్ ఇన్ ఏ పొజిషన్, ఇంటర్వ్యూలో ఇవేం అడగరు, బట్ జనరల్ గా అడిగినప్పుడు వి షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి విన్నాం కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ మోడల్స్ ఉన్నవి. సో ఫస్ట్ వాటిని నేమ్స్ ఇస్తా, పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, అండ్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్. సో ఎక్కువ దీని గురించి డిస్కస్ చేయరు, బట్ వీ హ్యావ్ కమ్యూనిటీ క్లౌడ్ ఆల్సో. ఓకే, సో ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయా, సో ఏవైతే అవన్నీ కనెక్టెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. సో ఈ పబ్లిక్ క్లౌడ్ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే, అసలు పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటో చెప్తా. సో పబ్లిక్ క్లౌడ్ అంటే సర్వీసెస్ డెలివర్ ఓవర్ ద పబ్లిక్ ఇంటర్నెట్ అండ్ షేర్డ్ అమాంగ్ మల్టిపుల్ యూజర్స్. ఇప్పుడు మన అజూర్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీ కానీ ఉన్నాయి అనుకోండి, సో ఇవి పబ్లిక్ క్లౌడ్స్ అనమాట. ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ జీసీపీ. ఇప్పుడు మనం నేర్చుకునేది మొత్తం పబ్లిక్ క్లౌడే కదా. సో ఇదంతా ఎక్కడుంది, ఓవర్ ద ఇంటర్నెట్ కదా, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. సో నా సిస్టమ్ లో ఓపెన్ చేసినా నేను అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటా, ఏ సర్వీస్ అజూర్ ప్రొవైడ్ చేసేది కావాలని నేను క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు మీ సిస్టంలో మీరు కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఏ యూజర్ అయినా సరే.
సో ఈ సర్వీసెస్ ని క్రియేట్ చేసుకోగలడు, యూజ్ చేసుకోగలడు, సబ్స్క్రైబ్ చేసుకోగలడు. సో ఇది పబ్లిక్ క్లౌడ్ అన్నమాట. సో దే ఆర్ అవైలబుల్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, సో దీస్ సర్వీసెస్ డెలివర్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, ఎస్, డెలివర్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఒకవేళ మీరు ఇవన్నీ నాకు అవసరం లేదు అనుకున్నా కానీ, సో ఎవరన్నా అడిగారు అనుకోండి, మనం ఇప్పుడైతే ఏదైతే వర్క్ చేయబోతామో డేటా ఇంజనీర్ గా, సో వీఆర్ వర్కింగ్ ఆన్ పబ్లిక్ క్లౌడ్. సో డెలివర్ ఓవర్ ద ఇంటర్నెట్, షేర్డ్ అమాంగ్ మల్టిపుల్ యూజర్స్. యా, సో ఇదండి పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి. సో షేర్డ్ ఓవర్ ద, సో పబ్లిక్ ఇంటర్నెట్, అండ్ ఎనీ వన్ మల్టిపుల్ యూజర్స్ కెన్ షేర్ దిస్ సర్వీస్ అండ్ దే కెన్ క్రియేట్. ఇప్పుడు మీరు అడగొచ్చు, సో ఈ పబ్లిక్ క్లౌడ్ షేర్డ్ అమంగ్ మల్టిపుల్ యూజర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు డేటా సెంటర్ ఒకవేళ ఏషియా డేటా సెంటర్ ఉందనుకోండి. సో ఏషియా డేటా సెంటర్ ఒకవేళ 1000, నార్మల్గా 1000 కాదు, ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంటుంది, 1000 GB మెమరీని ప్రొవైడ్ చేయగలుగుతుంది, లేకపోతే 1000 TB ఆఫ్ మెమరీని, 1000 TB మెమరీని షేర్ చేయగలుగుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, సో ఇప్పుడు నేనున్నాను, నాకు 1 TB అంటే ఏం చేస్తా, ఆ 1000 TB లో 1 TB నేను యూజ్ చేసుకుంటా. అలాగే ఇంకొకళ్ళు ఉన్నారు, కళ్యాణియో సంథింగ్ ఎవరో, వికాసో సంథింగ్ ఎవరో ఉన్నారు, వాళ్ళు ఒక 2 TB మెమరీని తీసుకున్నారు. వాళ్ళు ఏం చేయగలరు, సో ఆ 1000లో నేను 1 TB ఆల్రెడీ నాకు అలొకేట్ చేశారు కాబట్టి, మిగతా 2 TB వాళ్ళకి ఇస్తారు. సో మిగతా 997 ఉంది కదా, దాన్ని వేరే వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, అలా అనమాట. సో ఈ 1 TB ఏదైతే నాకు అలొకేట్ చేశారో, సో దాన్ని నేను ఎలాగైనా యూజ్ చేసుకోగలను, అండ్ ఇట్ ఈస్ ఇండివిజువల్, అంటే ఇట్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ దట్ 999 GB. ఓకే, సో మీరు అనుకోవచ్చు, అంటే 1 GB ఉంది కదా, అది ఒకే డేటా సెంటర్ లో ఉంది కదా అంటే, సో ఈ 1 GB నాకు ఏదైతే ఇచ్చారో, 1 TB నాకు ఏదైతే ఇచ్చారో, సో దాంట్లో నాకు కావాల్సిన డేటాని నేను పెట్టుకోగలను, నేను యూజ్ చేసుకోగలను. సో నేను మాత్రమే, ఎందుకంటే ఆ 1 TB సంబంధించింది నాకే ప్రొవైడ్ చేస్తారనమాట. అలా మనం మల్టిపుల్ యూజర్స్ కెన్ షేర్ ద సేమ్ రిసోర్స్. అర్థమైంది కదా, అంటే సేమ్ రిసోర్స్ అంటే అక్కడ సెక్యూరిటీ ఏది గోపి అని కొంతమందికి, మేబీ మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఎవరైతే ఈ విధంగా కూడా కన్ఫ్యూజన్ ఉండొచ్చు కదా, ఎందుకంటే వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్, వీ డోంట్ నో ఎనీథింగ్ టిల్ ఎస్టర్డే. ఇవాళ నుంచే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, సో ఎప్పుడు ఆ సర్వీసెస్ ని ఎలా ఇస్తారంటే, మనకి ఏదైతే సర్వీస్ ఉందో ఆ కెపాసిటీ మనం ఎంత అయితే తీసుకుంటున్నామో అంత మనకి ఇస్తారు. సో వీఆర్ యాక్సెసిబుల్ టు దట్ మెమరీ ఆర్ దట్ టూల్, సర్వీస్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ మనం ఎంత తీసుకుంటామో అది మనకే ఇస్తారనమాట. సో వేరే వాళ్ళకి యాక్సెస్ చేయలేరు దాంట్లో ఉన్న డేటాని. ఈ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే, ఎస్, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా క్లౌడ్ మీద వర్క్ చేస్తుంది. బట్ ఆ క్లౌడ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుని ఉంటారు కదా, ఆ క్లౌడ్ అనేది ఓన్లీ ఆ ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళ వరకే అన్నమాట. ఓకే, సో గోపి మరి ఆ ఆర్గనైజేషన్, ఈ డౌట్ కూడా రావచ్చు కొంతమందికి, మీరు ఇందాక చెప్పింది ఆన్ ప్రెమిస్ లాగే ఉంది కదా ఇది అనేది డౌట్ రావచ్చు. బట్ సో దీనికి ఈ ఆన్ ప్రెమిస్ కి ప్రైవేట్ క్లౌడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ ప్రైవేట్ క్లౌడ్ వల్ల నా ఆర్గనైజేషన్, ఇప్పుడు క్యాప్జీ ఉంది, క్యాప్జీ వాళ్ళు ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ వాడుకోమంటున్నారు. మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. మీరు గూగుల్ ఎంత తోపైన ఉండొచ్చు, లేకపోతే అజూర్ చాలా ఇంకా పెద్దది ఉండొచ్చు, అయినా నేను మైక్రోసాఫ్ట్ టూల్సే వాడుతున్నా, అయినా కానీ నేను మైక్రోసాఫ్ట్ అజూర్ నేను నమ్మను. సో ఏడబ్ల్యూఎస్ నమ్మను, మీరు ఎవరిని నమ్మను. నా నా ఎంప్లాయీ కౌంట్ వచ్చేసి 10 lakh. నేను ఓవర్ ఎంతమందికి, సో అన్ని 190 కంట్రీస్ కి నేను అంతా ప్రొవైడ్ చేస్తున్నాను. సో నాకు మీతో ఎవరితో వద్దు, సో నాకు క్లౌడ్ కావాలంటారు. నాకు నా ఆర్గనైజేషన్ లో నా ఎంప్లాయీస్ వరకు, నా క్లయింట్స్ వరకు ఒక క్లౌడ్ కావాలంటారు. అప్పుడు సో ఇట్ ఈస్ ఎక్స్క్లూడివ్ క్లౌడ్ ఫర్ సింగిల్ ఆర్గనైజేషన్. క్యాప్జీ ఉంది అనుకోండి, క్యాప్జీకి సంబంధించిన ఎవరైతే వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ వరకే దీన్ని యాక్సెస్ చేయగలరు, మిగతా ఎవ్వరు చేయలేరు. దాన్ని అటువంటి వాటిని ప్రైవేట్ క్లౌడ్ అంటారు అనమాట. సో ఈ ప్రైవేట్ క్లౌడ్ లో ఏంటి, ఇప్పుడు న్యూయార్క్ లో పనిచేసే క్యాప్జీ వాడు, అలాగే ఇండియాలో పనిచేసే క్యాప్జీ డెవలపర్, అదే క్యాప్జీ ఎంప్లాయీ, సో ఎవరైనా దీనికి కనెక్ట్ అవ్వగలరు. అదే ఆన్ ప్రెమిస్ లో అయితే అవ్వలేం కదా, ఆన్ ప్రెమిస్ లో ఆ బిల్డింగ్ లో ఉన్న వరకు. సో ఇట్ ఈస్ ఆల్సో క్లౌడ్, ఎవ్రీథింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ ఓన్లీ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఓవర్ ద ఇంటర్నెట్, బట్ సో షేర్డ్, నాట్ షేర్డ్ అమాంగ్ మల్టిపుల్ యూజర్స్. ఓకే, అండ్ అలాగే
ఇది ఓన్లీ ఆ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళకే యాక్సెస్ అన్నమాట. ఓకే, అండ్ దీనివల్ల ఏంటి యూజ్? ఓకే, మోర్ కంట్రోల్ అండ్ మోర్ సెక్యూర్ కదా, ఎందుకంటే వేరే ఎవరికి. ఎస్, అదే కదా ప్రైవేట్ క్లౌడ్స్ ఉన్నవి. ఓకే, సో అంటే మీరు ఏమంటున్నారు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్ లాగా ఏమన్నా ఉన్నాయంటే ఎస్, నో. సో ఇవన్నీ కూడా మనకి మనం యూజ్ చేసుకునేవి, ఆర్గనైజేషన్స్ యూజ్ చేసుకునేవి కాబట్టి వాటిని పబ్లిక్ క్లౌడ్ అంటారు. ఈ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఏం చేసుకుంటుందంటే, సో వాళ్ళ ఆర్గనైజేషన్స్ వరకే వాళ్ళు ఇందులో హార్డ్వేర్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా ఎవరు చూసుకుంటారు? క్లౌడ్ ప్రొవైడర్. ఏడబ్ల్యూఎస్ వాడైతే ఏడబ్ల్యూఎస్ వాడు చూసుకుంటాడు, అదంతా చూసుకుంటాడు. ఈ ప్రైవేట్ క్లౌడ్ లో వీళ్ళు చూసుకోరనమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి మేనేజ్డ్ బై దట్ ఆర్గనైజేషన్ ఓన్లీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో వాళ్ళే చూసుకుంటారు, ఎటువంటి హార్డ్వేర్ కావాలో అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో ఈ వీళ్ళు క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, అండ్ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇట్ ఈస్ ఆన్ ప్రెమిస్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఆన్ ప్రెమిస్ డేటా సెంటర్. ఓకే, సో ఈ డేటా సెంటర్ లుక్స్ లైక్ మనకి అంతా కూడా, ఎందుకంటే గోపి మీరు ఇందాకలో ఏం చెప్పారు, హార్డ్వేర్ అదంతా కూడా వాళ్ళు చూసుకుంటా అన్నారు కదా. ఈ ప్రైవేట్ క్లౌడ్ లో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, సో ఆ వీళ్ళే చూసుకుంటారు, ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ అండ్ వాళ్ళే చూసుకుంటారు. బట్ ఓన్లీ ద యాడెడ్ అడ్వాంటేజ్ ఈస్ ఆన్ ప్రెమిస్ డేటా సెంటర్ విత్ వర్చువలైజేషన్. అర్థమైందా? దీనివల్ల ఏమైంది, వర్చువలైజేషన్ అంటే ఏంటంటే ఇది కూడా క్లౌడ్ లాంటిదే, మనం అంతా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది, ఓవర్ ద ఇంటర్నెట్ ఉంటుంది. బట్ ఓన్లీ ఆ స్పెసిఫిక్ యూజ్ ఆర్గనైజేషన్ వాళ్ళే యాక్సెస్ చేసుకోగలరు అండ్ ఓవర్ ద గ్లోబ్ చేసుకోగలరు. అదే ఆన్ ప్రెమిస్ లో అయితే ఓన్లీ ఆ డేటా సెంటర్ ఎక్కడైతే ఆ బిల్డింగ్ లో ఉందో వాళ్ళ వరకే కదా. ఇప్పుడు అలా కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఏ క్లౌడ్, అంటే ఓవర్ ద ఇంటర్నెట్ ఉంటుంది. బట్ విత్ ఏంటిది, ఏ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళ వరకే యాక్సెస్ ఉంటాయి, వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళే రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే, అండ్ హైబ్రిడ్ క్లౌడ్ అనేది కూడా ఉందన్నమాట. హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్. ఓకే, కంబైన్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్. టు అలో. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే చెప్పాను కదా, ఈ ఈ ప్రైవేట్ క్లౌడ్ లో సో వాళ్ళే ఇవన్నీ హార్డ్వేర్ అంతా కూడా సెక్యూరిటీ, గవర్నెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారని. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ హైబ్రిడ్ క్లౌడ్ లో సో దీంతో పాటు వేటితో పాటు, సో ఈ ప్రైవేట్ క్లౌడ్ తో పాటు ఏదైనా రిసోర్సెస్ ఉన్నాయి అనుకోండి, ఐ మీన్ సో వీళ్ళే హార్డ్వేర్ అదంతా పర్చేజ్ చేసుకున్నారు, బట్ వాళ్ళకి రిసోర్సెస్ కావాల్సి ఉన్నాయి అనుకోండి, ఆ పబ్లిక్ క్లౌడ్ లో ఉన్న రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటి యూజ్ చేసుకోగలరు వీళ్ళు. ఓకే, సో మనకి అలాంటివి ఏమున్నాయి అంటే, అజూర్ ఆర్క్ అనేది ఉందన్నమాట. సో అజూర్ లో, మైక్రోసాఫ్ట్ అజూర్ లో సో హైబ్రిడ్ క్లౌడ్ ఏంటంటే అజూర్ ఆర్క్ అనేది. అండ్ ఏడబ్ల్యూఎస్ వాడు కూడా కొత్త ఒకటి తీసుకొచ్చాడు, అదే అవుట్పుట్ పోస్ట్. సో దీంట్లో ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ కి ఆల్రెడీ వాళ్ళ సెపరేట్ ప్రైవేట్ క్లౌడ్ అంటే చెప్పాను కదా. సో ఓన్లీ ఆ సింగిల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంప్లాయీసే విర్చువల్ గా వర్క్ చేసుకోగలరు, వాళ్ళ సెక్యూరిటీ అండ్ హార్డ్వేర్ అంతా కూడా వాళ్ళే తీసుకుంటారు అని చెప్పాను కదా. సో వాళ్ళకి ఏమైందంటే, ఒకేసారి వాళ్ళు ఆటో స్కేలింగ్ కానీ లేకపోతే రిసోర్స్ ని డ్రాస్టికల్ గా చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు వాళ్ళు చేసుకోలేరు కదా. అప్పుడు ఏం చేస్తారంటే, మన పబ్లిక్ క్లౌడ్ లో ఉన్న సర్వీసెస్ ని వాళ్ళు తీసుకుంటారు, బట్ వాళ్ళ హార్డ్వేర్ మీద, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటారు. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే, అజూర్ లో అజూర్ ఆర్క్ అని ఏడబ్ల్యూఎస్ వాడిచ్చింది, ఏడబ్ల్యూఎస్ అవుట్పుట్ పోస్ట్ అని ఉన్నవి, ఈ రెండు కూడా హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, యా. అలాగే నెక్స్ట్ కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఉంది. చెప్పాను కదా, కమ్యూనిటీ క్లౌడ్ అనేది నార్మల్ గా డిస్కస్ చేయరు. సో ఎలా చెప్పాలంటే, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, సో అవి చాలా మనకి ఏంటి, కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి డేటా. సో ఇప్పుడు ఇటువంటి వాటిని కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ యూజ్ చేసుకోవు, వాళ్ళు ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటారు. సో ఇట్ ఈస్ షేర్డ్ బై సెవరల్ ఆర్గనైజేషన్ విత్ సిమిలర్ కన్సర్న్స్. సో సెక్యూరిటీ కానీ, కంప్లైంట్స్ కానీ, సో ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఇస్రో, డిఆర్డిఓ
ఇవి ఉన్నాయి కదా. సో అవన్నీ కలిసి కొన్ని ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి ఏం చేస్తాయి, ఒక కమ్యూనిటీ ఇది తప్పు రాశాను కదా. సో కమ్యూనిటీ నార్మల్ గా మనం గేటెడ్ కమ్యూనిటీస్ అని వింటుంటాం కదా. సో హైదరాబాద్ లో ఆ కమ్యూనిటీలో ఏంటి, వాళ్ళ వరకే ఆ బిల్డింగ్ లో ఒక హండ్రెడ్ హౌసెస్ ఉన్నాయి అనుకో. సో వాళ్ళ వరకు ఏముంటాయి అన్ని, వాళ్ళ వరకు ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ కానీ, జిమ్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ, అటువంటివన్నీ కూడా ఇన్సైడే వాళ్ళకి దొరుకుతాయి కదా. సో అలాగే సిమిలర్ కన్సర్న్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని కూడా, సో దే విల్ షేర్ దేర్. అంటే ఇప్పుడు డిఆర్డిఓ, ఇస్రో వాళ్ళంతా ఏంటి, సో మన దీన్ని ఏమంటారు, శాటిలైట్ కమ్యూనికేషన్ వాటి మీద వర్క్ చేస్తారు కదా. అవన్నీ కలిపి ఒక క్లౌడ్ ని యూజ్ చేసుకుంటాయి అనమాట. విత్ సిమిలర్ అప్రోచ్, విత్ సేమ్ ఐడియాలజీ ఉన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కలిపి ఒక ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. ఎక్కువ ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ లో చూస్తాం. ఇది నార్మల్ గా ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, ఓకే, సో అవి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, మనది వచ్చేసి మనం ఇప్పుడు ఏ అజూర్ డేటా ఇంజనీర్స్ కానీ, ఎంటర్ప్రైజ్ మనందరం ఐటీ జాబ్స్ లో ఎంటర్ప్రైజ్ లో వర్క్ చేస్తుంటాం కాబట్టి మనందరం యూజ్ చేసేవి ఇవి. ఇది ఏడబ్ల్యూఎస్, అజూర్, జిసిపి. సో వీఆర్ ఇది పబ్లిక్ క్లౌడ్ మీద వర్క్ చేస్తాం అనమాట. అలాగే సో సర్వీస్ మోడల్, క్లౌడ్ సర్వీస్ మోడల్స్. సో మనకి ఐఏఎస్ అంటే ఏంటంటే క్లౌడ్ సర్వీస్ మోడల్స్. ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, అలాగే పిఏఏఎస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అలాగే ఇంకోటి ఎస్ఏఏఎస్ అని ఉందన్నమాట. అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, సో ఐఏఎస్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఈ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ క్లౌడ్ ప్రొవైడర్స్, సో వాళ్ళు నీకు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ఇస్తారు వాళ్ళు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. సో నువ్వు సాఫ్ట్వేర్ కానీ, యాప్ కానీ ఏదైనా బిల్డ్ చేసుకోవాలంటే అది నీ యొక్క ప్రాబ్లం అనమాట. సో దాన్ని, సో ఈ సర్వీస్ మోడల్స్ లో, సో క్లౌడ్ సర్వీస్ మోడల్స్ లో 3 టైప్స్ ఉంటవి. సో ఇట్ ప్రొవైడ్స్, సో ఐఏఎస్ సర్వీస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఇస్తారు మనకి. సో ఐ మీన్ క్లస్టర్ క్రియేట్ చేసేయడం అంతవరకే ఇస్తారు. సో దాని మీద తర్వాత నువ్వు సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు ఎవరు, సో సాఫ్ట్వేర్ ని నువ్వే బిల్డ్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ బిల్డ్ చేసుకోవాలన్నా అది నీ పనే. ఓకే, సో ఎలా చెప్పొచ్చు అంటే ఇది క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రొవైడర్స్ అంటే ఆల్వేస్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరు, సో మనం మాట్లాడుకునేది అజూర్. మన 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 మనం మనం అజూర్ డేటా ఇంజనీర్స్ కాబట్టి క్లౌడ్ ప్రొవైడర్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సో అజూర్. సో ప్రొవైడర్స్ కంప్యూటింగ్ రిసోర్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, సో మనకి ఐఏఎస్ ఈ సర్వీస్ మోడల్స్ లో, సో ఎవరు మన క్లౌడ్ ప్రొవైడర్స్ వచ్చి మీకు ఓన్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వాటినే మనకి ప్రొవైడ్ చేస్తాడు. మిగతా అంతా సాఫ్ట్వేర్ డిజైన్ కానీ, యాప్ డిజైన్ కానీ అంతా కూడా మనమే చూసుకోవాలి. అదే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో ఏంటంటే, సో ఇట్ ప్రొవైడర్స్ ఆ క్లౌడ్ ప్రొవైడర్ మన అజూర్ వాడు ప్లాట్ఫామ్ కూడా మనకి వాడు ఇస్తాడనమాట. టు డెవలప్, రన్ అండ్ మేనేజ్ అప్లికేషన్స్. ఓకే, సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో చెప్పాను కదా, దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఆ సర్వీసెస్ అజూర్ వర్చువల్ మిషన్స్ అంటాం కదా. సో అజూర్ వర్చువల్ మిషన్స్, విఎంస్ అంటాం. అజూర్ వర్చువల్ మిషన్స్ కానీ, లేకపోతే అమెజాన్ లోకి వెళ్తే EC2 అని అలా ఉంటాయి అనమాట. సో వాటి వరకే వాడు ప్రొవైడ్ చేస్తాడు. మిగతా వాటిని యూజ్ చేసుకోవడం, సో అవన్నీ కూడా
మనదన్నమాట. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో ఇటువంటివి అజూర్ వర్చువల్ మిషన్ ఇది వాడు మనకి ప్రొవైడ్ చేస్తాడు, మిగతా అంతా మనం చూసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో ఏంటి? సో అజూర్ యాప్ సర్వీసెస్, అజూర్ యాప్ సర్వీసెస్ అండ్ గూగుల్ యాప్ ఇంజిన్. సో ఇందులో ఏంటి మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడర్స్ ఏ ప్లాట్ఫామ్ అలోయింగ్ కస్టమర్స్ టు. సో ఇందులో ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సంబంధం లేదు, ప్లాట్ఫామ్ తో సంబంధం లేదు. మనం డైరెక్ట్ గా దానికి మీదకెళ్ళి మన కోడ్ రాసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, మన అప్లికేషన్ మేనేజ్ చేసుకోవచ్చు, మిగతా అంతతో మనకి సంబంధం లేదు. సో అన్నిటికన్నా టాప్ లెవెల్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మైక్రోసాఫ్ట్ 365, ఓకే, సో మన ఫ్యాబ్రిక్, ఓకే, అలాగే గూగుల్ వర్క్స్ స్పేస్, ఇటువంటివి ఎగ్జాంపుల్. సో ఏం చేస్తారంటే ఇక్కడ ఇట్ డెలివర్స్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, డెలివర్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఓవర్ ద. ఇందులో మన ఎవరన్నా మీరు మైక్రోసాఫ్ట్ 365 అంటే ఒకవేళ తెలియ ఓవర్ ద, యా. సో ఈ మైక్రోసాఫ్ట్ 365 లో మీరు డైరెక్ట్ గా అందులోకి వెళ్తారు. మైక్రోసాఫ్ట్ 365 జస్ట్ సైన్ అప్ చేసుకుంటారు, లాగిన్ అవుతారు. సో మీకు ఏది కావాలంటే అది డైరెక్ట్ చేసుకుంటారు. మీరు మిగతా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఐ మీన్ ఈ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ ఏమైనా రన్ చేయడం కానీ అవేం అవసరం లేదు కదా. జస్ట్ ఆల్రెడీ మీకు అన్ని బిల్డ్ అయిపోయి ఉంటే జస్ట్ ఆ సర్వీసెస్ ని మీరు ఇంకా ఈజీగా చెప్పాలంటే జీమెయిల్ లాగా. సో జీమెయిల్ లో మనం ఏమైనా క్రియేట్ చేస్తామా? Hi guys, can you hear me? Now, నౌ యా. సో ఇక్కడ వర్షం పడుతుంది, ఇంటర్నెట్ పోయింది, పవర్ కూడా పోయింది, బట్ నో ప్రాబ్లం. సో ఇదనమాట సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి. సో అంతా వాళ్ళే చేసి మనకి ఇస్తారు, మనం జస్ట్ ఆ సర్వీసెస్ ని యూజ్ చేసుకున్నాం. లైక్ జీమెయిల్లోకి పోయి ఎవడు చదువురా, ఐ మీన్ కొంచెం నాలెడ్జ్ ఉన్నోడు కూడా, సో సాఫ్ట్వేర్ అంటే ఏం తెలియనోడు కూడా, కంప్యూటర్ అంటే ఏం తెలియనోడు కూడా ఫోన్లోకి వెళ్ళి జీమెయిల్లో మనం మెసేజెస్ కానీ ఈమెయిల్స్ కానీ సెండ్ చేయగలం కదా. సో దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటారు అనమాట. దాంట్లో మనం ఎక్స్ట్రా చేయాల్సిందా ఏమీ లేదు. సో డెలివర్ సాఫ్ట్వేర్ యాప్స్ ఓవర్ ద ఇంటర్నెట్, లైక్ చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్ 365, జీమెయిల్, అలాగే గూగుల్ వర్క్ స్పేస్, ఇలాంటివి. సో ఇవి ఎలా వర్క్ చేస్తాను టిపికల్లీ అనే సబ్స్క్రిప్షన్ బేసిస్. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, వాటిని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే. సో మైక్రోసాఫ్ట్ వాడిది ఆల్రెడీ డాక్యుమెంటేషన్. మీరు వేరే ఏ సైట్స్ కానీ ఏవి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మైక్రోసాఫ్ట్ వాడే మనకి మొత్తం అజూర్ ఫండమెంటల్స్ గురించి ఒక డాక్యుమెంటేషన్, దాన్ని మీకు ఇస్తాను, మీరు దీన్ని ఆ, ఆ, చూడండి ఒకసారి. యా, మీరు ఫ్రీ అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా. సో ఆ మైక్రోసాఫ్ట్ జస్ట్ అది క్రియేట్ చేసుకున్నప్పుడు దీన్ని యాక్సెస్ చేసుకోగలరు. సో దీంట్లో చూడండి, ఇందులో చాలా నీట్గా ఇచ్చాడు అనమాట. సో ఇంతకు ముందు మీరు చూసుకుంటే ఫిజికల్ డేటా సెంటర్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉన్నాయి కదా. సో ఆన్ ప్రెమిస్ లో అన్నిటికీ ఇక్కడ మీరు చూసుకుంటే కస్టమర్ కస్టమర్ ఈ బ్లూ థిక్ లైన్ ఉంది కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్, ఇది కస్టమర్ అనమాట. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది. సో ఈ బ్లూ థిక్ లైన్ అనమాట. సో ఇక్కడ షేడెడ్ అంటే ఐ మీన్ క్లీన్ లైట్ బ్లూ ఉంది అనుకోండి, అది మైక్రోసాఫ్ట్ వాడు ఇదనమాట, అంటే క్లౌడ్ ప్రొవైడర్. ఇలా షేర్డ్ ఉంది అనుకోండి, బోత్ కస్టమర్ అండ్ క్లౌడ్ ప్రొవైడర్ రెస్పాన్సిబుల్. సో ఇది మీరు చూసుకోండి, నేను ఈ లింక్ పంపించాను కానీ దీంట్లో చూసుకోండి. ఇంతకుముందు ఆన్ ప్రెమిస్ లో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, సో కస్టమర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. చూసారా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ చెప్పాను కదా, లో లెవెల్ ఆఫ్ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో సో మైక్రోసాఫ్ట్ అంటే క్లౌడ్ ప్రొవైడర్ అనేది వాడు. సో మన డేటా సెంటర్ అనేది నెట్వర్క్ హోస్ట్. సో ఈ మూడింటికే వీళ్ళు రెస్పాన్సిబుల్. మిగతా అన్ని, సో ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి నెట్వర్క్ కంట్రోలింగ్ అప్లికేషన్స్, సో వాటిని రన్ చేయడం, ఆ డివైసెస్, డేటా, వీటన్నిటికి ఎవడు రెస్పాన్సిబుల్? మనం, కస్టమర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్ లో సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో కవర్ అన్ని కవర్ అవుతాయి. బట్ వీటిలో నెట్వర్క్ కంట్రోల్లో సో షేర్డ్ అనమాట.
సో మైక్రోసాఫ్ట్ వాడు కస్టమర్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అలా. సో ఈ ఇది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో సో మనం రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ఈ డివైసెస్ కి అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. సో ఈ డేటాని మనం ఎలా స్టోర్ చేసుకుంటున్నాం, ఎవరెవరికి యాక్సెస్ ఇచ్చాము, సో దాంట్లో మనం వాటి వరకే రెస్పాన్సిబుల్ అనమాట. అదే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఇది చెప్పాను కదా, సో ఇది కొంచెం కాస్ట్లీ అండ్ హై లెవెల్ ఆఫ్ సర్వీస్. సో ఇందులో అంతా కూడా మాక్సిమం పార్ట్ ఆఫ్ దిస్ సో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఈస్ రెస్పాన్సిబుల్. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ అకౌంట్స్ అండ్ ఐడెంటిటీస్ అండ్ డివైసెస్, అంటే మనం ఏ డివైసెస్ లో లాగిన్ అయినాం, సో ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. సో డేటా ఏ కైండ్ ఆఫ్ డేటా పెడుతున్నాం, దాని సెక్యూరిటీ ఎంత, సో వాటి వరకే మనం ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ లో వీటి వరకే మనం రెస్పాన్సిబుల్, కస్టమర్ మిగతా అంతా. సో ఇదనమాట. సో ఇది మేబీ ఇది కొంచెం టైం పడుతుంది. సో మీరు ఈజీగా ఇప్పుడు ఏదైతే మనం ఇంతవరకు డిస్కస్ చేసామో అవన్నీ వీటిలో కవర్ అయిపోయాయి. సో మనం అంతా నేర్చేసుకున్నాం కాబట్టి జస్ట్ మీరు డాక్యుమెంటేషన్ గురించి దీంట్లో చూసుకోవచ్చు. ఓకే, యా. సో అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చెప్పుకున్నాం నీట్ గా. నెక్స్ట్ ఏంటంటే అజూర్ పోర్టల్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. portal.azure.com. సో డోంట్ వరీ. సో ఈ ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు ఫేస్బుక్ కానీ ఐఆర్సిటిసి కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ అది ఎలా క్రియేట్ చేసుకుంటారో సేమ్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఏం కావాలంటే ఐదర్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మీరు అవి డీటెయిల్స్ అక్కడ ఇవ్వండి. సో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ ఇవ్వండి. సో అందులో మీరు ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. రేపు నేను చూపిస్తాను, కుదిరితే ఇప్పుడు లేకపోతే రేపు చూపిస్తాను. ఒకవేళ పవర్ వచ్చింది అనుకోండి ఇవాళే చూపిస్తాను. సో బట్ అజూర్ పోర్టల్లో సో మీరు అజూర్ పోర్టల్ ఓపెన్ చేయడంలోనే portal.azure.com అని ఓపెన్ చేయడంలోనే సో ఇలా ఉంటుంది అనమాట. మీకు ఈ మన యూఐ వచ్చేసి సో ఇలా ఉంటుంది. ఇందులో యా ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని, సో ఒకవేళ మీరు ఏదైనా రిసోర్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హోమ్ బటన్ లోకి వెళ్తే ఆల్ సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఈ ఆల్ సర్వీసెస్ క్రియేట్ మేము ఆల్రెడీ చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి కొన్ని సర్వీసెస్ మేము క్రియేట్ చేసుకున్నాము, అందుకే అలా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి చాలా సర్వీసెస్ ఉంటాయి. మీరు చూసుకుంటే ఏ అండ్ మిషన్ లెర్నింగ్ కావాలనుకోండి వాళ్ళకి సంబంధించిన ఏఎస్హెచ్ అజూర్ వాడు ప్రొవైడ్ చేసేది ఏంటి, ఏ మెషిన్ లెర్నింగ్ సంబంధించి ఏఎస్హెచ్. ఓకే, సో అలాగే అజూర్ ఏ వీడియో ఇండెక్సర్. సో వాళ్ళకి సంబంధించి ఎవడైతే డేటా సైంటిస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అనమాట. డేటా అనలిస్ట్ సంబంధించి మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే సో అజూర్ డేటా బ్రిక్స్. సో అజూర్ డేటా బ్రిక్స్ అనేవి యూజ్ చేసి అజూర్ మీరు అనొచ్చు సో అనలిటిక్స్ అంటే గోపి ఓన్లీ డేటా అనలిస్ట్ చేస్తాడా అంటే సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు డూ సమ్ అగ్రిగేషన్స్ రైట్. గోల్ లేయర్ అని మనం మొన్న డెమోలో చూసారు. సో గోల్ లేయర్ లో అగ్రిగేటెడ్ డేటా మాక్సిమం పెడతామని చెప్పాం కదా. సో అగ్రిగేషన్స్ చేసేటప్పుడు మనం డేటా బ్రిక్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు కదా. సమ్ క్వరీస్ మనం సీక్వెల్ అనేది ఉంది, సీక్వెల్ యూజ్ చేసి డెల్టా టేబుల్స్ మీద వర్క్ చేసి మనం కూడా క్వరీయింగ్ చేయొచ్చు. సో అనలిటిక్స్ కూడా డేటా ఇంజనీర్ కొన్ని అనలిటిక్ ఆపరేషన్ చేస్తాడు. ఓకే, అలాగే డేటా ఫ్యాక్టరీస్. సో డేటా అనలిస్ట్ ఈ డేటా ఫ్యాక్టరీస్ ఏంటి గోపి అంటే సో కొన్ని సార్లు ఏమవుతుందంటే పవర్ బిఐకి కన్నా ముందు సో సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ క్లీనింగ్ కానీ సో చేయాల్సి వస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గనైజేషన్స్ లో సో డేటా ఇంజనీర్ అని ఉంటాడు, డేటా అనలిస్ట్ ఇద్దరు ఉంటారు. కొన్ని చిన్న స్టార్ట్అప్స్ ఉన్నాయి అనుకోండి, సో డేటా అనలిస్టే వాడే డేటా ఫ్యాక్టరీ నుంచి డేటాని కలెక్ట్ చేసి సో క్లీనింగ్ కూడా వాడే చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని చిన్న స్టార్ట్అప్స్ లో అన్ని సార్లు చేయడు. సో డేటా ఇంజనీరింగ్ వర్క్ డేటా ఇంజనీర్ చేస్తాడు, కొన్ని ఆర్గనైజేషన్లు చేస్తాడు. సో ఇలా సో డేటా ఫ్యాక్టరీస్ వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ అనమాట. సో మన ఇంజనీర్ కి సంబంధించినవి ఇక్కడెక్కడైనా ఉన్నాయా? యా, నెట్వర్కింగ్. ఓకే, సో స్టోరేజ్ నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా. సో స్టోరేజ్ చూసుకుంటే ఎస్ స్టోరేజ్ అకౌంట్స్ అని ఇక్కడ ఉంది చూసారా. ఈ స్టోరేజ్ అకౌంట్స్ లో మనం నార్మల్ గా డేటా ఇంజనీర్స్ వర్క్ చేసేవి మిగతావి గోపి ఇవన్నీ ఏంటంటే సో అజూర్ అనేవాడు ఓన్లీ డేటా ఇంజనీరింగ్ కోసం కాదు కదా, మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది. సో మిగతా అన్ని సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వేరు యూజ్ చేసుకుంటారు. మనం డేటా ఇంజనీర్స్ కి వచ్చి ఈ స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఈ స్టోరేజ్ అకౌంట్స్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇందులో బ్లాబ్ అని ఏడిఎల్ఎస్ అజూర్ డేటా లేక్ స్టోరేజ్ అని 2 టైప్స్ ఉంటవి. బ్లాబ్ అన్న అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జనరేషన్ 1 అని ఉంటుంది, అలాగే అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జనరేషన్ 2 అని 3 కైండ్స్ ఆఫ్ ఉంటాయి. అవి జస్ట్ ఏంటంటే యాడెడ్ ఫీచర్స్ అంతే, ఆ 3 ఒకటే.
సో మేబీ మీరు బ్లాబ్ అని, ADLS Gen 1 అని, ADLS Gen 2 అని ఉన్నవి, వాటిని మనం క్రియేట్ చేస్తాము. మేబీ చెప్పాను కదా 2-3 డేస్ తర్వాత మనం అజూర్ పోర్టల్ లోకి వెళ్ళి ADF స్టార్ట్ చేస్తామని. అప్పుడు మీకు చూపిస్తా ఈ స్టోరేజ్ అకౌంట్స్ లో బ్లాబ్ అంటే ఏంటి, అజూర్ డేటా లేక్ స్టోరేజ్ 2 అంటే ఏంటి, Generation 2 అంటే చూపిస్తా. సో స్టోరేజ్ అకౌంట్ లో ఇలా స్టోరేజ్ అకౌంట్ ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ జస్ట్ క్రియేట్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ అవన్నీ వేరే వాళ్ళు చూసుకుంటాం, మనకి సంబంధం లేదు. ఇంకా మనం యా చూసుకుంటే జనరల్ ఆల్ రిసోర్సెస్, కంప్యూట్. ఓకే, సో ఇక్కడ కంటైనర్స్ నాకు తెలిసి ఈ అనలిటిక్స్ లోనే మనకి సంబంధించిన అన్ని ఉన్నాయండి. సో డేటా ఇంజనీరింగ్ అనేది లేదు, ఈ డేటా అనలిటిక్స్ లోనే మనకి కావాల్సినవి అన్ని ఉన్నవి. సో డేటా ఫ్యాక్టరీస్, సో అజూర్ డేటా ఫ్యాక్టరీ మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే డేటా బ్రిక్స్, ఈ రెండు మనకి ఏదైతే ముఖ్యమో సో ఆ రెండింటిని మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. చెప్పాం కదా డేటా ఫ్యాక్టరీ అనేది ఎందుకు, డేటా బ్రిక్స్ అనేది ఎందుకు. సో ఇన్ డీటెయిల్ గా మనం డెమోలో కొంచెం చూసాము వాటి వర్క్ ఏంటనేది, ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ చూస్తాము. అండ్ AI మిషన్ లెర్నింగ్ కావాల్సిన సర్వీసెస్ ఇక్కడ ఉంటవి. ఇంకా ఎలా ఫస్ట్ ఓకే మానిటర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫస్ట్ డేటా అజూర్ పోర్టల్లో సో ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారన్నమాట. మీరు డైరెక్ట్గా వెళ్ళి సో ADF క్రియేట్ చేస్తాను, డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేస్తానంటే అవ్వదు, అలాగే డేటా బ్రిక్స్ క్రియేట్ చేస్తానంటే అవ్వదు, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తానంటే అవ్వదు. సో ఫస్ట్ మీరు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. చెప్పాను కదా రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటంటే, మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ 1 కి సంబంధించిన సర్వీసెస్ అండ్ వాళ్ళ పైప్ లైన్స్, వాళ్ళ డాష్ బోర్డ్స్, వాళ్ళ మిషన్, వాళ్ళ డేటా సైంటిస్ట్ రిలేటెడ్ వర్క్ అంతా కూడా ఈ గ్రూప్ లో ఉంటది అనమాట. ఇప్పుడు 12th April అని ఇక్కడ ఉంది, థింక్ ఆఫ్ ప్రాజెక్ట్ 1 అని. సో మీరు ఒకవేళ రిక్రూటెడ్ ఫర్ ప్రాజెక్ట్ వన్ లోకి వర్క్ చేయడానికి మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ రిసోర్స్ గ్రూప్ లో ఉన్న సర్వీసెస్ కి యాక్సెస్ ఇస్తారు. సో మీరు వేరే ప్రాజెక్ట్ కి మీకు అనవసరం కదా, సో అందుకు ఆ రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారనమాట. రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటంటే, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశారనుకోండి, అండర్ దట్ రిసోర్స్ గ్రూప్ వీ కెన్ క్రియేట్ మెనీ సర్వీసెస్. సో ఇప్పుడు 12th April లో ఉంది, సో ఇందులో ఏం చేశారు వాళ్ళు, వాళ్ళకి ఏమేమి రిసోర్సెస్ రావాలో అవే క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి ఓన్లీ SQL సర్వర్ కావాలి, సో అందుకే SQL సర్వర్ క్రియేట్ చేసుకున్నారు. అనవసరంగా వేరేవి వాళ్ళకి అవసరం లేదు, ఈ SQL సర్వర్ మీదే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఏప్రిల్ ADE ఫుల్ స్టాక్ ఉందనుకోండి, వాళ్ళకి ఇవన్నీ కావాలి, డేటా బ్రిక్స్ కావాలి, అలాగే SQL సర్వర్ కావాలి, అలాగే స్టోరేజ్ అకౌంట్ కావాలి. సో వాళ్ళకి ఈ సర్వీసెస్ కావాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటారు. అదే సో ఏ ప్రాజెక్ట్ ఉందో, ఐ మీన్ సో ఆ రిసోర్స్ గ్రూప్ అంటే ఏం లేదు, అండర్ దట్ రిసోర్స్ గ్రూప్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ రిసోర్సెస్. ఎందుకు కావాలి గోపి, నేను డైరెక్ట్ గా క్రియేట్ చేసుకుంటా, నాకు రిసోర్స్ గ్రూప్ ఎందుకు అంటే, సో డిఫరెన్షియేట్ చేయాలి కదా వన్ ప్రాజెక్ట్ టు అదర్ ప్రాజెక్ట్. సో అందుకు ఈ విధంగా రిసోర్స్ గ్రూప్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రేపు ఈ రిసోర్స్ గ్రూప్ ఓపెన్ చేసి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాము. అలాగే అండర్ దట్ రిసోర్స్ గ్రూప్ వీ విల్ క్రియేట్ సమ్ సర్వీసెస్. నాకు ఇంటర్నెట్ చాలా అన్స్టేబుల్ ఉంది. ఓకే, సో రేపు మీకు చూపిస్తాను ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే అజూర్ వాక్ త్రూలో సో మిగతా సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో చూపిస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా ఇది చాలా ఇది ఇంటర్నెట్ చాలా అన్స్టేబుల్ ఉంది. మీకు వినిపిస్తుందండి? ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా, వినిపిస్తుందా? ఎస్. ఓకే, నేను షేరింగ్ ఆపేస్తాను, ఎందుకంటే షేరింగ్ చేయడం వల్ల ఇప్పుడు నేను షేర్ చేస్తే నా ఇది హాట్స్పాట్ యూజ్ చేస్తున్నా కదా మొబైల్ది, సో ఇది కొంచెం తగ్గుతుంది. లెట్ మీ స్టాప్ షేరింగ్ ద స్క్రీన్, దెన్ యూ కెన్ ఆస్క్. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా 1 by 1 అడగచ్చు. సో ఇప్పటి వరకు మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేది స్క్రాచ్ నుంచి మొత్తం తెలుసుకున్నాం కదా. సో నిన్నటి వరకు మీకు అసలు క్లౌడ్ కంప్యూటింగ్ చాలా మందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. సో ఒక ఐడియా ఉండొచ్చు, బట్ టుడే సో కంపేర్ టు ఎస్టర్డే, టుడే ఐ థింక్ యూ లర్న్ సంథింగ్. అండ్ డిఫరెంట్ మోడల్స్ ఏంటి, అసలు పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ ఏంటి, సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము.
ఓకే, సో అలాగే ఫీచర్స్ చెప్పుకున్నాము. ఓకే, సో ఏమన్నా డౌట్స్ ఉంటే క్లౌడ్ కంప్యూటింగ్ గురించి యూ కెన్ ఆస్క్ మీ, ఎవరైనా. లేకపోతే జనరల్ గా వేరే డౌట్స్ ఉన్నాయి, బికాస్ ఇట్ ఈస్ ఫస్ట్ సెషన్ రైట్. సో మీకు వేరే డౌట్స్ ఉన్నా కానీ అడగండి. ఆ జై భారత్, ఆ, అదే చెప్పాను కదా. సో మేబీ ఫస్ట్ ఇవాళ రేపు వరకే మనకి ఇలా ఇది థియరీ కైండ్ ఆఫ్ లెక్చర్స్ ఉంటవి. బట్ ఫ్రమ్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే ప్రతిది కూడా ఫ్రమ్ ఫస్ట్ సెకండ్ టు లాస్ట్ సెకండ్ మొత్తం కూడా మనం సర్వీస్ బేస్ మీదే వర్క్ చేస్తాం. అసలు నోట్స్ అనేది అవసరం లేదు మనకి. ఓకే, అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా మిమ్మల్ని థియరీ క్వశ్చన్స్ ఏమీ అడగరు, డోంట్ వరీ. దీనికి కావాల్సిన నోట్స్ మొత్తం అసలు ఏడిఎఫ్ లో ఏమేమి ఉంటాయి, వాటికి కావాల్సిన నోట్స్ మొత్తం కావాలంటే వర్డ్ డాక్యుమెంట్ లాస్ట్ లో మనం ఇవ్వచ్చు. బట్ నోట్స్ అయితే అవసరం లేదు. వేరే ఇన్స్టిట్యూట్ లో కానీ లేకపోతే వేరే దగ్గర నోట్స్ ఇచ్చినట్లు ఇక్కడ ఏం అవసరం లేదు మనకి. యా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ కి ప్లాట్ఫామ్ సర్వీస్. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్తారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కి డిఫరెన్స్ అగైన్. ఓకే. సో ఇప్పుడు ఇంతకు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే డేటా సెంటర్, ఐ మీన్ మన డేటా స్టోరేజ్ కానీ లేకపోతే నెట్వర్కింగ్ కానీ లేకపోతే నెట్వర్క్ కంట్రోల్ చేయడం కానీ వీటన్నిటికీ ఆన్ ప్రెమిస్ లో ఉన్నప్పుడు సో మనమే, ఐ మీన్ మనమే అంటే ఎంప్లాయీస్ ఆర్ ఆర్గనైజేషన్ అనేది రెస్పాన్సిబుల్ కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లో వచ్చేకల్లా సో ఏమవుతాయి అంటే డేటా సెంటర్, ఐ మీన్ ఫిజికల్ డేటా సెంటర్ చెప్పాను కదా. మనం ఎప్పుడైతే రిసోర్స్ కానీ ఏమైనా క్రియేట్ చేసేటప్పుడు సో ఆ డేటా సెంటర్ అనేది మన మన క్లౌడ్ లో సో మన దగ్గర ఉండదు, ఓవర్ ద ఇంటర్నెట్ ఉంటుంది సమ్వేర్. యుఎస్ నార్త్, యుఎస్ సౌత్, లేకపోతే నార్త్ కొరియానో సో ఎక్కడో అక్కడ ఆ డేటా సెంటర్ ఉంటుంది. దాన్ని మనం ఏం బిల్డ్ చేయట్లేదు, దాన్ని మనం ఏం మేనేజ్ చేయట్లేదు. సో ఆ ఫిజికల్ నెట్వర్కింగ్ అనేది మనం చూసుకోవట్లేదు, ఫిజికల్ హోస్టింగ్ అనేది మనం చూసుకోవట్లేదు. సో ఇంతకుముందు ఆన్ ప్రిమిస్ లో అవన్నీ కూడా కస్టమర్ కానీ ఆర్గనైజేషన్ చూసుకునేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో వాటి వరకు ఆ డేటా సెంటర్ ని సెటప్ చేయడం, అలాగే ఆ నెట్వర్కింగ్ కానీ హోస్ట్ ఫిజికల్ హోస్ట్ కానీ అవన్నీ కూడా క్లౌడ్ ప్రొవైడర్ మైక్రోసాఫ్ట్ వాడు చూసుకుంటాడు. సో మనం దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏంటి అజూర్ వర్చువల్ మిషన్స్ అన్నాం కదా. సో అజూర్ వర్చువల్ మిషన్స్ లో దానికి కావాల్సినవి అన్ని ఆ వర్చువల్ మిషన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో నెక్స్ట్ మన వర్క్ ఏంటంటే ఆ అజూర్ ఈ డేటా సెంటర్ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాడిస్తే సో అప్లికేషన్స్ క్రియేట్ చేయడం, దాని మీద కోడ్ రన్ చేయడం, లేకపోతే డీబగ్గింగ్ చేయడం, డెవలప్ చేయడం, అవన్నీ కూడా మన 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 ఇది మన కస్టమర్ అనేది వాడు చూసుకుంటాడు అనమాట. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో. అదే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్ లో మీకు ఎలా చెప్పొచ్చు, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. అజూర్ యాప్ సర్వీస్ ఉంది కదా. సో అజూర్ యాప్ సర్వీస్ కానీ గూగుల్ యాప్ సర్వీసెస్ కానీ సో ఇందులో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏమవుతుంది, సో దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి అంటే అప్లికేషన్స్, నెట్వర్క్ కంట్రోల్స్, ఐడెంటిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా కవర్ అవుతాయి. ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఫిజికల్ డేటా సెంటర్, నెట్వర్క్, హోస్టింగ్, వాటితో పాటు మిగతాయి కూడా ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్ లో కవర్ అవుతాయి. సో మనం ఏం చేయాలి అంటే సో ఆ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ఎవరికి ఇవ్వాలి అండ్ డివైసెస్, మొబైల్స్, ఏవైతే డివైసెస్ లో మనం ఆ సర్వీస్ యూజ్ చేస్తున్నామో ఏ డివైసెస్ లో యూజ్ చేయాలి, సో ఏ ల్యాప్టాప్స్ లో యూజ్ చేయాలి అండ్ వాటి వరకే మనం రెస్పాన్సిబుల్. మిగతా అంతా కూడా సో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్ లో వాళ్ళే చూసుకుంటారనమాట మైక్రోసాఫ్ట్ వాడే. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అజూర్ యాప్ సర్వీస్ అని ఉంది. సో అజూర్ యాప్ సర్వీసెస్ లో యాప్ అంతా వాళ్ళే డిజైన్ చేసి ఉంచుతారు. సో మనం ఏం చేసుకుంటాం, ఆ అజూర్ యాప్ అనేది సో ఏ సిస్టమ్స్ లో ఏ మొబైల్స్ లో ఉంచుకోవాలి, అందులో ఏ డేటా పెట్టాలి, ఆ సర్వీసెస్ అనేవి ఎటువంటి టైప్ ఆఫ్ డేటా పెట్టాలి, ఆ ఈ ఆ డివైస్ ఆ మొబైల్లో మనం లాగిన్ అయిన తర్వాత సో ఆ డివైస్ నీ దగ్గర పెట్టుకుంటావా నీ ఫ్రెండ్కి ఇస్తావా అనేది నీ ఇష్టం. సో ఆ యాప్ మొత్తం వాడు వీడే చూసుకుంటాడు అనమాట. ఆ యాప్ డిజైన్ మొత్తం కూడా సో మైక్రోసాఫ్ట్ వాడే చూసుకుంటాడు. అది ఏ ఫోన్ లో లాగిన్ చేసుకోవాలి అదంతా కూడా నీ ఇష్టం అనమాట, అది కస్టమర్ ఇష్టం, కస్టమర్ యొక్క రెస్పాన్సిబిలిటీ.
అలాగే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనే ఉంది కదా. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 365 అని చెప్పాను, లేదా జీమెయిల్ అని చెప్పాను. సో అవన్నీ కూడా ఏంటి, జీమెయిల్ లాంటిది. జీమెయిల్ కాదు, జీమెయిల్ అనేది వేరు. బట్ మైక్రోసాఫ్ట్ 365 ఉంది కదా, అందులో మనం ఏం చేయాల్సిన పని లేదు. మైక్రోసాఫ్ట్ వాడే మొత్తం చేసి ఉంచుతాడు. జస్ట్ మనం ఏం చేస్తాము, జస్ట్ ఈమెయిల్ సెండ్ చేస్తాము, లేకపోతే మన ఫోల్డర్స్ కానీ లేకపోతే ఫైల్స్ కానీ మనం మైక్రోసాఫ్ట్ 365లో షేర్ చేస్తాము. లేకపోతే జీమెయిల్ ఉందనుకో, దాంట్లో ఇది చేసుకుంటాం, ఏంటి, స్టోర్ చేసుకుంటాం. మనం చేయాల్సిన పని ఏం లేదు. మొత్తం హై లెవెల్ ఆఫ్ సర్వీస్ అన్నమాట. అన్ని వాడే చేసి ఉంటాడు, జస్ట్ మనం యూజ్ చేసుకుంటాం. అదే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్ లో, సో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ లో అంతా వాడు చేసేస్తాడు, జస్ట్ మనం యూజ్ చేసుకుంటాము. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే మిడిల్ లేయర్ ఆఫ్ సర్వీస్ అన్నమాట. సో అందులో వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇస్తాడు, సో ప్లాట్ఫామ్ కూడా వాడిస్తాడు. ఆ ప్లాట్ఫామ్ మీద మనం యాప్ అనేది డిజైన్ చేసుకుంటాం. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీసెస్ లో, సో ఇది యాప్ డిజైనింగ్ కానీ, సో యూసేజ్ కానీ, ఏదైనా కానీ మనమే చూసుకోవాలి. జస్ట్ వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ప్రొవైడ్ చేస్తాడు. ఇది లో లెవెల్ ఆఫ్ సర్వీస్ అన్నమాట. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో వినిపిస్తుందా మీకు? నేను ఇంకా మొబైల్ హాట్స్పాట్ మీదే ఉన్నాను. ఆ, ఎవరైతే క్వశ్చన్ అడిగారో, సో ఆన్సర్ వచ్చిందా, లేకపోతే ఇంకా డౌట్ ఉందా? Yeah, clear. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి. ఇట్స్ లైక్ బైయింగ్ అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకుంటే ఆ ల్యాండ్ మనకి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఆ ల్యాండ్ మీద వాడు ఎస్, ఏమైనా కొంచెం కన్స్ట్రక్ట్ చేసిస్తే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. అన్ని కన్స్ట్రక్ట్ జస్ట్ మనం యూస్ చేసుకోవడానికి అంత సెట్ చేసిస్తే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. కరెక్ట్. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకా ఎవరికైనా డౌట్స్ కానీ లేకపోతే కన్ఫ్యూజన్ కానీ, సో ఇంకా ఏమన్నా ఉంటే అడగండి, యూ కెన్ ఆస్క్ మీ. సో ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. ఫస్ట్ 1 hour 1.5 hour నేను చెప్తాను, తర్వాత 10 to 15 minutes. 10 to 15 minutes అని కాదు, ఎంతసేపు మీకు డౌట్స్ ఉన్నా కానీ వీ కెన్ హ్యావ్ డౌట్ సాల్వింగ్ సెషన్ ఆఫ్టర్ ద ఏంటి నా లెక్చర్ అయిపోయిన తర్వాత వీ కెన్ హ్యావ్ దిస్ డౌట్ క్లియరింగ్ సెషన్. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం కదా, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తా. అవును. ప్రాజెక్ట్ కి ఎన్ని రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు? అర్థం కాలేదు నాకు కొంచెం. ప్రాజెక్ట్ కి ఎన్ని రిసోర్సెస్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు? అది ప్రాజెక్ట్ కి అని ఎలా చెప్పాలి అంటే, మీకు రిసోర్స్ గ్రూప్, ఓకే, సో అది ప్రాజెక్ట్ వైజ్ అయినా ఉండొచ్చు. ఓకే, ఒక ప్రాజెక్ట్ లో, సో ఒక ప్రాజెక్ట్ ఉంది, వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ అన్ని ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇంకో డేటా బ్రిక్స్ రిసోర్స్ గ్రూప్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు డేటా బ్రిక్స్ అనేది ఉందనుకోండి, మేబీ ఎవరన్నీ తెలియని వాళ్ళు నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుండొచ్చు. బట్ డోంట్ వరీ అండి, నేను మిగతా చెప్తాను. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ అనేది డేటా బ్రిక్స్ లెవెల్లో, సర్వీస్ లెవెల్లో కూడా మనం డేటా బ్రిక్ ఇది క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే దాని నేమ్, రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చి డేటా బ్రిక్స్ రిసోర్స్ గ్రూప్ అంటాను. అండర్ దట్ రిసోర్స్ గ్రూప్ నేనేం క్రియేట్ చేసుకుంటాను, 5 డేటా బ్రిక్స్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాను. ఒకటి టెస్ట్ ఎన్వైర్న్మెంట్, ఇంకోటి డెవ్ ఎన్వైర్న్మెంట్, ఇంకోటి ప్రాడ్ అలా క్రియేట్ చేసుకుంటాను. సో అందులో నాకు ఏం తెలుస్తుంది, ఆ రిసోర్స్ గ్రూప్ చూడంలోనే, ఓకే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా బ్రిక్స్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక టెస్ట్ ఎన్వైర్న్మెంట్ ఇది, ఇలా అలా ఆయన క్రియేట్ చేసుకుంటారు. లేకపోతే ప్రాజెక్ట్ రిలేటెడ్ అలా ఆయన క్రియేట్ చేసుకుని, ఇట్ డిపెండ్స్ అండి. రిసోర్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్, సో కొన్ని మనం ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ అండర్ దట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఏంటి ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకునేవి. నేను అందుకే మీకు అది కొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి ఏం చెప్తున్నానంటే, సో ఈచ్ రిసోర్స్ గ్రూప్ విల్ బి యూజ్డ్ బై, అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటే డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి అన్నట్లు చెప్తే మీకు అర్థమైద్దని అలా చెప్పాను. కానీ ఒకే ప్రాజెక్ట్ లో వాళ్ళు కూడా డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. ఎలా అంటే వాళ్ళ ఆల్ సీక్వల్ డేటాబేస్ అంటే ఒక్కటి ఉండదు కదా, డిఫరెంట్ సీక్వల్ డేటాబేసెస్ ఉంటాయి. ఆ సీక్వల్ డేటాబేసెస్ అన్నిటిని కలిపి ఒక రిసోర్స్ గ్రూప్ లో పడేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఈజీగా అర్థమవుద్ది అనమాట. ఓకే, ఈ రిసోర్స్ గ్రూప్ లో నాకు అన్ని ఒక 10 to 12 సీక్వల్ డేటాబేసెస్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అలాగే కొంతమంది ఏం చేయొచ్చు, వాళ్ళ చిన్న ఆర్గనైజేషన్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒకే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. అందులో ఒక డేటా బ్రిక్స్, ఒక ఏడిఎఫ్, ఒక అనలిటిక్స్ సర్వీసు, ఒక స్టోరేజ్ అకౌంట్ అలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్ కెన్ బి మిక్స్డ్ అండి. అర్థమైందా మీకు రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటనేది?
యా, అజూర్ లో ఉన్న సర్వీసెస్ ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అండర్ దట్ రిసోర్స్ గ్రూప్ మనకి ఏమైతే సర్వీసెస్ కావాలో వాటిని అండర్ దట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం అంతే. సో దాని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. యా, ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది అండి 1 మంత్ కదా. అవునవును. అప్పుడు మనం ఇప్పుడు ఏడిఎఫ్ చెప్పిన తర్వాత మళ్ళీ పైథాన్ ఎస్క్యూఎల్ అనేది చెప్తారు కదా, గ్యాప్ వచ్చేస్తుంది ఆ కదా డేటా. అందుకనే మేము చాలా మీ గురించి ఆలోచించి ఏం చేసామంటే, సో అజూర్ అనేది ఫస్ట్ 1 మంత్ ఫ్రీ కదా, అప్పుడు ఏడిఎఫ్ కి సరిపోద్ది. ఫస్ట్ 1 మంత్ లో మనకి ఏడిఎఫ్ అయిపోద్ది. అప్పుడు దాకా మీరు ఆ ఫ్రీ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా బ్రిక్స్ కి మనకి ఫ్రీ ఎడిషన్ ఉంది. కమ్యూనిటీ ఎడిషన్, ఫ్రీ ఎడిషన్ అని డేటా బ్రిక్స్ వాడు ఇస్తాడు. ఓకే, సో అందులో మనం పైథాన్, సీక్వెల్ అన్ని కూడా అందులోనే ప్రాక్టీస్ చేస్తాం. డేటా బ్రిక్స్ మొత్తం అందులోనే ప్రాక్టీస్ చేస్తాం. అజూర్ డేటా బ్రిక్స్ అనేది ఒక 10 or 2 weeks కూడా ఉండదు. అది అప్పుడు మనం అజూర్ డేటా బ్రిక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సర్వీస్. సో మళ్ళీ మీ దగ్గర వేరే క్రెడిట్ కార్డు ఉంటే ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు, వేరే డెబిట్ కార్డు ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్ అడిగాను మళ్ళీ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో డోంట్ థింక్ దట్ నేను ఒకే సిస్టమ్ యూజ్ చేసుకుంటున్నా, నా ఐపీని అది ట్రాక్ చేసి మళ్ళీ క్రియేట్ చేయదేమో అంటే అలా కాదు. మీ దగ్గర డిఫరెంట్ ఈమెయిల్, డిఫరెంట్ ఫోన్ నెంబర్ ఉండి, డిఫరెంట్ ఏది డెబిట్ కార్డు ఉంటే మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, అది 3 months ఫ్రీ. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం అది క్రియేట్ చేసుకో, అది 3 months ఫ్రీ కాబట్టి అది కూడా ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. యా, డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఫ్రీ ఎడిషన్ ఉంది, లైఫ్ లాంగ్ ఫ్రీ. సో దాంట్లో మనం పైథాన్ అండ్ స్పార్క్ మొత్తం అందులోనే చేస్తాం. సో లాస్ట్ లో మీకు అజూర్ డేటాబ్రిక్స్ కావాల్సి వస్తుంది, అప్పుడు మళ్ళీ మీరు ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఉన్న అకౌంట్ ని పే యాజ్ యూ గోలో పెట్టుకొని, సో నేను అప్పుడు చెప్తాను ఎలా మినిమం కాస్ట్ అనేది మినిమైల్ చేసుకోవచ్చు సో అనేవి అప్పుడు చూపిస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా, హాట్, కోల్డ్ ఇవి ఉంటాయని. సో సర్వీసెస్ క్రియేట్ చేసుకునేటప్పుడు హాట్ బదులు కూల్ పెట్టుకుంటాం. అలాగే డెవలప్మెంట్ సిస్టమ్ పెట్టుకుంటాం. ప్రొడక్షన్ అయితే ఎక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి ప్రొడక్షన్ బదులు డెవలప్మెంట్ అని పెట్టుకుంటాం. అలాంటివన్నీ నేను మన క్లాసెస్ లో చూపిస్తాం. ఓకే, డోంట్ వరీ, యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రీ అకౌంట్స్, డోంట్ వరీ, దాని గురించి వరీ అవ్వదు. యా, ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్? గోపి, ఐ హావ్ నోట్. ఎస్, ఒక రీసెర్చ్ గ్రూప్ లో ఉన్నటువంటి డేటాని వేరే రీసెర్చ్ గ్రూప్ లో మనం రిపోర్ట్ చేయొచ్చా? ఒక రిసోర్స్ గ్రూప్ లో డేటాతో వేరే రీసెర్చ్ గ్రూప్ లో మనం రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చా? పవర్ బిఐ ఎస్ చేయొచ్చు. ఇప్పుడు పవర్ బిఐ అనేది వేరే టూల్. సో అది రిసోర్స్ గ్రూప్ అనేది కాదండి. సో మనం ఎలా చెప్పాలంటే, మనం పవర్ బిఐ అనేది అసలు అజూర్ తో సంబంధం లేని టూల్, బట్ ఇంటిగ్రేట్ అవుతున్నాం కదా అజూర్ తో. సో ఒక అజూర్ తోనే ఇంటిగ్రేట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్ తో ఎందుకు ఇంటిగ్రేట్ అవ్వచ్చు. ఎస్, థ్యాంక్ యూ. యా. హాయ్ ప్రణయ్, do you have any questions for me? ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంటిన్యూ చేద్దాం. ఇఫ్ దెర్ ఆర్ నో క్వశ్చన్స్, దెన్ వీ కెన్ వైండ్ అప్ ద సెషన్. ఓకే గైస్, ఇలా ఇవాళ ఆల్మోస్ట్ అందరు జాయిన్ అయ్యారు, 35 మెంబర్స్. సో రేపు కూడా అలాగే ప్రతిరోజు ఇలాగే జాయిన్ అవ్వండి, ఎందుకంటే లైవ్ క్లాసెస్ వింటే మీకు కూడా ఆ కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ నేను చెప్పాను కదా, సో మనం ఒక ఎయిమ్తో జాయిన్ అయ్యాము, అదే ఎయిమ్ని లాస్ట్ వరకు పెట్టుకోండి. సో ప్రతిరోజు ఇఫ్ పాసిబుల్ అటెండ్ అవ్వండి. అది ఐ సజెస్ట్ టు అటెండ్ లైవ్ క్లాసెస్. ఇఫ్ నాట్ పాసిబుల్, లైవ్ సెషన్ అయిపోయిన మీకు 1 hour లోనే మీకు రికార్డింగ్ పంపిస్తాము. నెక్స్ట్ మీరు వెంటనే వినేసేయండి రేపు, ఎందుకంటే 24 hours టైం ఉంటుంది కదా. సో ఈ 24 hours లో 1 hour పెట్టుకోండి. సో 1 hour పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, తప్పదు. సో మనం ఎప్పుడైతే హై శాలరీ కావాలనుకుంటున్నాం, డిమాండ్ ఉన్న దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాం అన్నప్పుడు, సో తప్పదు, టైం అనేది ఇవ్వాలి కంపల్సరీగా. మళ్ళీ ఒకసారి స్టూడెంట్ లైఫ్ లాగా ట్రీట్ చేసుకోండి మీది. సో స్టూడెంట్ లైఫ్ లో ఒక 3 months ఉన్నాం అనుకొని, సో పెట్టండి, ఎవ్రీడే 2 hours పెట్టండి కంపల్సరీ. మీరు 3 to 5 years డేటా ఇంజనీర్ కావాల్సిన నాలెడ్జ్ మొత్తం మా దగ్గర నుంచి మీకు ఇస్తాం. ఓకే, యా. ఓకే గైస్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్, దెన్